ఏ శుభకార్యానికైనా శుభారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. తెలుగు చిత్ర పరిశ్రమతోనూ తెలుగు ప్రేక్షకులతోనూ 37 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం కలిగినటువంటి ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్, అంతేకాకుండా పరిశ్రమలోని ప్రతి ఒక్కరితో కూడా అద్భుతమైనటువంటి సహృదయమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేసినటువంటి, అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి, అందరికీ ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఈజ్ నన్ అదర్ దాన్ శివాజీ రాజా గారు. శివాజీ రాజా స్వతహాగా వెళ్ళపరిచినా లేకపోతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సంపాదించుకుందా? నేను ఇండస్ట్రీకి ఏమీ లేదు. ఆర్టిస్ట్గా అయిన నందులు వచ్చినాయి, నిర్మాతగా అయిన నందులు వచ్చినాయి. నా ఫస్ట్ సినిమాకి నంది అవార్డు వచ్చింది కళ్ళు. దాని తర్వాత ప్రతి సినిమాకి వస్తుంది నా పెర్ఫార్మెన్స్ కనుక్కున్నా. దాని తర్వాత రికగ్నైజ్డ్గా దిస్ ఈజ్ మై బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పదగినటువంటి క్యారెక్టర్ ఏంటి? ఏ కష్టపడకుండా పేరు తీసుకొచ్చిన సినిమా అది. ఏం ఉండదు, 2 డైలాగ్ సినిమా అంతా. ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో అద్భుతంగా సాగిపోతున్న కెరీర్లో ఒక్కసారి ఒక యాక్సిడెంట్ అనేటువంటిది మీ జీవితాన్ని ఒక కుదిపింది. ఈ క్షణం ఉన్నామా అంతే. ఇంకో నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో శివాజీ రాజా 100%. ఎందుకంటే ఇది మేము చేసామని చెప్పేటువంటి అచీవ్మెంట్స్ ఏంటి? ఎవడి వల్ల కాంతి చేశా. ఎందుకంటే చిరంజీవి గారు అప్పుడు వాళ్ళు మీకు ప్రామిస్ చేసిందంతా అప్పుడు అమెరికాలో ఒక్కో ప్రోగ్రామ్కి ₹1,00,00,000. మోహన్ బాబు గారికి నేనంటే పడదు, నాకంటే మోహన్ బాబు గారికి పడదు. మనకి చిరతలు కొట్టడం రాదబ్బా, ఇక్కడ కొట్టాలి. శివాజీరాజు ఉన్నాడు అంటే అక్కడ ప్రతి పైసాకి లెక్క ఉంటుంది. మీ హయాంలోనే కదా శ్రీరెడ్డి ఇష్యూ జరిగింది. అమ్మాయి బాధ ఎక్స్పెక్ట్ చేయడానికి ఆ విషయంలోనే కదా ఒకసారి పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కోపం వస్తే కాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఒక విషయానికి టర్న్ అయిపోయి అమ్మాయి మంచిగా చేసింది ఒక విధంగా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అనేటువంటిది ఒక బైపోల్ను తలపించే స్థాయిలో మూవీ ఆర్టిస్ట్ ఇంత దరిద్రం పట్టింది అనిపించింది. ఇంతమంది స్టార్స్ ఉన్నారు, తీసుకునే రెమ్యునరేషన్ 10% ఇచ్చిన నిజం చెప్పండి. సిపిఐ పార్టీ నారాయణ గారు చిరంజీవి గారి మీద మాట్లాడినటువంటి మాటలు చూస్తే డెఫినెట్గా 100% అవ్వాలి. చాలా రోజుల నుండి వెంట పడుతున్నాం ఒక ఇంటర్వ్యూ చేద్దామండి అని. ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్? మీరు ఇంటర్వ్యూలకి వీటికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? మీడియాకి, పబ్లిసిటీకి చాలా అవేగా ఉంటున్నారు. ఫస్ట్ బద్ధకం. నెంబర్ 2 అంటే ఉన్నట్టు మాట్లాడతాం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది మనకి బయట శత్రువులు ఉండరు కానీ ఇంటర్వ్యూ అయిపోయాక శత్రువులు తయారవుతారు. పైగా నీలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నేను. అందుకనే 2 ఏళ్ళు అన్నది ఇంచుమించు నాతో ఇంటర్వ్యూ తీసుకుని ప్రతి వాళ్ళు వెయిట్ చేసే టైం అది. మళ్ళీ 2 ఏళ్ళ దాకా కనిపించను. పైగా నీ ఇంటర్వ్యూకి రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఇచ్చిన ఒక లుక్కు, నువ్వు బెదిరించిన బెదిరింపులకి తప్పగా మార్నింగ్ కూడా ఏదో చెప్దాం అనుకున్నాను. వంక ఇంకా అబద్ధం చెప్పలేను, ఇంకా తప్పదులేని చెప్పి రావడం జరిగింది. ఎందుకు అంత తప్పించుకోవాలనిపించేంత పరిస్థితి ఎందుకు? ఒక సరదాగా మామూలుగా కొన్ని ఇప్పుడు లాంగెస్ట్ 37 years కెరీర్, చాలా విషయాలు ఉంటాయి షేర్ చేసుకోవటానికి, మాట్లాడుకోవటానికి. ఇక్కడ ఎన్ని చెప్పేసినవి ఉంటాయి. ఇప్పుడు నీ ఊరు ఏదంటే ఫస్ట్ టైం భీమవరం అని చెప్తే ఇప్పుడు అదే చెప్పాలి. అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ కైకలూరు లేకపోతే జోలపాలెం అని చెప్పలేం, కొత్తగా వేరే ఊరు చెప్పలేం. అలా కెరీర్ ఎన్ని సినిమాలు చేశారన్నా ఏం చేశారన్నా ప్రతిదీ ఇంచుమించు చెప్పేసి ఉంటుంది కదా. మళ్ళీ ఏం చెప్తే మనం సాధించింది ఏమీ లేదన్న ఫీలింగ్ అంతే, రాకపోవటం తప్పితే వేరే ఏముండదు. సాధించింది ఏమీ లేదనే ఫీలింగ్ ఎందుకు మీకు? ఓకే, నోబడీగా ఇండస్ట్రీకి వచ్చి యూ హావ్ బికమ్ సంబడీ కదా. సంథింగ్ అండ్ యూ హావ్ అచీవ్డ్ సంథింగ్ అండ్ యూ హావ్ బికమ్ సంబడీ. అంటే రెగ్యులర్గా ఇంటర్వ్యూలు ఇచ్చి అంత సాధించలేదని ఫీల్ నాకు అసలు. దీనికంటే కూడా మీడియా మీద చిన్న గ్రడ్జ్ కూడా ఉన్నట్టుంది నాకా. అది ఇప్పుడు మీడియా మీద అంటే టోటల్ మీడియా మీద కాదు. ఆ మధ్య ఏదో ఒక స్టేట్మెంట్ కూడా చూసాను, ఈ థంబ్ లైన్స్ దెబ్బకు మీరు అసలు చాలా థంబ్ లైన్స్ కొన్ని. రైట్ ప్రభు. ఎందుకంటే నాకు థంబ్ లైన్స్ కొంచెం భయం. ఫర్ ఎగ్జాంపుల్ వేణుమాధవ్ నా తమ్ముడు ఆర్టిస్టు, చాలా మంచి మనిషి. తను ఇంకొక 15 days 20 daysలో చనిపోతానని కానీ నా గురించి ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. మాలో ఏమనంటే శివాజీ రాజా ఎలాంటి వ్యక్తిత్వం, ఎలాంటి వాడు, ఎంత దుర్మార్గుడు అని చెప్పాడు. లోపల ఉన్న మ్యాటర్ అంతా వదిలేసి శివాజీ రాజా దుర్మార్గుడు అని పెట్టారు.
వేణుమాధవ్ చెప్పినట్టుగా. వేణుమాధవ్ చెప్పినట్టుగా ఇదేంటి ఇలా పెట్టారేంటి, వీడేం నా గురించి అద్భుతంగా చెప్తాను, లోపల ఉంటుందిగా ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని పొగిడితేను అసలు మనకి ఇంటర్వ్యూ ఇవ్వద్దురా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, అదొకటి మెయిన్ వేణుమాధవ్ దెబ్బ ఒకటి. అంటే అది రీడింగ్ ఇంట్రెస్ట్ అంటే మనకు అప్పుడు లోపల కంటెంట్ అయితే బాగానే కంటెంట్ అలాగే ఉంటుంది, కొత్తగా కంప్లైంట్స్ తో వస్తున్నట్టు ఇది ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం, ఒక ఐబ్రో లిఫ్టింగ్ కోసం అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ పెడుతుంటారు. ఒక్కోసారి బాగా బ్యాడ్ అవుతుంటాయి, విపరీతమైనటువంటి చాలా మంది బాధ వ్యక్తం చేస్తుంటారు ఈ థంబ్లైన్స్ విషయంలో. మీరేమో చూడటానికి పెడతారు, మాకు అది చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అది వేరేది నాకు నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ప్రెస్ వాళ్ళు నా కెరీర్లో నాకు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎంత సపోర్ట్ చేశారో అంతకన్నా ఎక్కువ ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను మాలా ఉండగా కానీ పర్సనల్ కానీ నాతో చాలా మందికి బావ అనుకుంటాం, కొంతమందితో ఏరా అనుకునేది ఉంది ప్రెస్ వాళ్ళతోనూ. అలా మిగతా ఆర్టిస్టులకు లేదు, నాకున్నంత చనువు ప్రెస్ వాళ్ళతో అందరితో. అలాగే ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా మామూలుగా ఫంక్షన్స్ చేసుకోవటం, బర్త్డేలు చేసుకోవటం కానీ అందరితో ఎక్కువగా ఈ కల్టివేట్ అవ్వటం, ఈవినింగ్ పార్టీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ యు ఆర్ ఆల్వేస్ అవే. ఎక్కువగా శివాజీ రాజా బర్త్డే అనేటువంటిది జరగటం ఇంతవరకు చూడలేదు ఫిలిం ఇండస్ట్రీలో. ఈ రోజున ఒక కేక్ కట్ చేయడం కానీ మీ బర్త్డేలన్నీ 37 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంట్లో కాకుండా, హోటల్స్లో కాకుండా, వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో శివాజీ రాజా బర్త్డేలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? నాకు ఏదో కంఫర్ట్గా ఉంటాను, నాకు అది ఆ రోజు హ్యాపీగా ఉంటుంది. నాకు అలా చేస్తే నాకు ఏదో చిన్న తృప్తి ఉంటుంది దానివల్ల. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతకుముందు కూడా ఎవరు అడిగారు ఇదే క్వశ్చన్, ఇండస్ట్రీలో నేను చూడని బర్త్డేలు కాదు, నేను వెళ్ళిన పార్టీలు కాదు, దానికన్నా కూడా ఈ బర్త్డే వాళ్ళ మధ్యం చేసుకుంటే వాళ్ళకి నేను చేస్తుంటా. వాళ్ళకి ఏదో ఫ్రిడ్జ్ కొనివ్వటం, ఆశ్రమానికి ఫ్యాన్లు పెట్టించడం, ఒక ఏసీ పెట్టించడం, ఆ రోజు మొత్తం అంతా లేకపోతే 1 వీక్ సరిపడే గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటి దాంట్లో ఉన్న తృప్తి నాకు ఇంట్లో నేను కేక్ కట్ చేసుకుని లేదా నా ఫ్రెండ్స్ని 10 మందిని పిలిచి నేను చేసి ఒకసారి చేసుకున్నా. అలా బట్టి అది కూడా మా శ్రీకాంత్ వాళ్ళందరూ పట్టే సర్దకి రోజు బర్త్డే చేసుకుందామంటే ఆ రోజు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. వేణుమాధవ్, ఆలీ, నేను, శ్రీకాంత్, బ్రహ్మానందం గారు అందరూ మా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. నాకు గుర్తున్నది ఒకటే బర్త్డే, అంతే. మిగతా అంతా కూడాను అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి అంతే. ప్రతి బర్త్డేకి ఇంట్లో వాళ్ళు ఏమన్నా కేక్ కట్ చేసినా కూడా నైట్ అయితే ముందు రోజు 12 o'clock అది నామకే వస్తాయి. అంటే ఈ ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఫైనాన్షియల్గా శివాజీ రాజా ఇబ్బంది పడిన సందర్భాలు కానీ, ఇబ్బంది పడిన రోజులు బిగినింగ్ డేస్లో ఉండొచ్చు, కానీ తర్వాత ఆర్టిస్ట్గా మీరు సెటిల్ అయిన తర్వాత లేదు. కానీ సెటిల్ అయ్యి బ్రహ్మాండంగా వెల్లాపుగా ఉన్న టైంలో కూడా ఉంగరాలు, గొలుసులు తాకట్టు పెట్టి మరీ వృద్ధాశ్రమాలకు వెళ్ళి బర్త్డే చేసుకున్నటువంటి సందర్భం నాకు తెలుసు. ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకలా? ఎందుకంటే నేను అన్నీ చూసా, కష్టాలు సుఖాలు అన్నీ చూసా. నేను లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాను. నేను కూడా అన్నీ తెలుసు. నాకు నాలా ఎవడో ఇబ్బంది పెడితే కొంచెం నేను త్వరగా రెస్పాండ్ అవుతాను. త్వరగా నన్ను ప్రెసిడెంట్ చేసింది కూడా అదే మూవీ ఆర్టిస్ట్. అది మొదటి నుంచే ఉంది, కొత్తగా అదేదో మొన్న వచ్చింది కాదు. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉంది. మాకు మద్రాసులో మహాలక్ష్మి మెస్ అని ఉండేది. రోజుకు 2 చొప్పున ఒక 62 ఎన్నో ఉంటాయి మహాలక్ష్మి మెస్ అని పాండీపేటలో ఉంటుంది. అందరూ నా క్లాస్మేట్స్ కానీ, కోటా గారు కానీ అందరూ అక్కడే భోజనం. మొత్తం అందరికీ నెలల్లో వచ్చాయి ఇంచుమించు. కొంతమందికి ఒక 20 రోజులు రావచ్చు. నాకు ఒక్కడికే వారం రోజులు వచ్చాయి. ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఎప్పుడు ఫ్రెండ్సే, ఎప్పుడు ఫ్రెండ్స్ నన్ను కాపాడేవారు. ఎప్పుడు నేను ఫ్రెండ్స్తోనే ఉండేవాడిని. ఎప్పుడు దాని తర్వాత 24 రోజులు ఎలా గడిచిందో నాకే తెలియదు. 60 టికెట్స్ వారం రోజులు వచ్చాయి నాకు కరెక్ట్గా. సో చారిటీ విషయంలో కానీ, మామూలుగా అందరితో షేరింగ్ విషయంలో కానీ శివాజీ రాజా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ కూడాను వండర్ఫుల్ షేరింగ్ కల్చర్ యూ హ్యావ్. ఇండస్ట్రీలో మొదటి నుంచి కూడా అందరూ అభినందించే విషయంలో మీకున్నటువంటి గుడ్ విల్లో కూడా దాని పార్ట్ ఎక్కువ. తన దగ్గర ఉన్నది ఏదైనా షేర్ చేసుకోగలిగినటువంటి సహృదయత ఉందనేటువంటి అభినందనలు అయితే మీకు దక్కుతూ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గోల్డెన్ హార్ట్. అలా చాలా మంది ఉంటారు, దాన్నే ఉంది. కానీ నేను విన్నవి చాలా తెలుసు కదా, నాకు ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, దీంతో పాటు ఆధ్యాత్మికత కూడా చాలా ఎక్కువే కదా మీకు? లేదు, మా దైవభక్తి. మా మిసెస్ వాళ్ళకి నాకు నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను. క్రిస్టియన్ ఏదో పవర్ ఉందని నమ్ముతాను, ఏదో ఉందని నమ్ముతాను తప్పితే ఒక రూపం నేను క్రియేట్ చేసుకోలేదు ఇది అని. కాకపోతే మూర్ఖంగా ఈ స్వాములు వాళ్ళు వీళ్ళు ఉంటారు, బాబాలు, అసలు ప్రాణం పోయినా నమ్మలేదు, ఎప్పుడు లేదు. మరి బాబాలు స్వాములు నమ్మనటువంటి శివాజీ రాజాకి అరుణాచలంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. రమణ మహర్షి ఆశ్రయంతో ఒక గొప్ప అనుబంధం ఉంది. ఏంటది? అది మా మిసెస్ చిన్నప్పటి నుంచి రమణ మహర్షి భక్తురాలు. మా మిసెస్ ఫ్యామిలీ అందరూ మొత్తం అంతా. నేను చాలా సంవత్సరాలు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళొస్తుండేవారు. అలా మా మిసెస్తో వెళ్ళటం. మా మిసెస్ 2 months 3 months ఒకసారి వెళ్ళటం. ఇల్లు ఉంది కాబట్టి అక్కడ. బట్ మీకంటూ దేవుడి మీద ఒక సూపర్ పవర్ ఏదో ఉందనేటువంటిది తప్ప మూఢనమ్మకాలు అవి మాత్రం లేదు. నేను ఇప్పుడు 2 విషయాలు చెప్తా.
ఒకటి అది వినాయక చవితి అవనివ్వండి, వేరే పండుగ అవనండి, బర్త్డేలు అవనండి, ఏదైనా అవనండి, దేవుడు దండం పెట్టుకుంటే అందరూ బాగుండాలి అని పెట్టుకుంటా. ఇంక వేరే నా పూజ అయిపోయింది దాంతో. అంతే ఆ. ఒక వాడితోటి ఆ ఒక్క కోరితో నా పూజ అయిపోయింది. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి కదా, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. న్యాచురల్గా అందులో నేను ఉన్నాను అనుకో, అందరూ బాగుండాలి, అది దండం అయిపోయింది. వేరే కోరికలు ఏమి ఉండవు. నాకు అది కావాలి, నాకు రాజమౌళి సినిమాలో ఈ వేషం పడాలి, అలాంటివి ఏముండవు అసలు ఎప్పుడు. సర్వే జన సుఖినో భవ. అంతే, అది ఒకటే. అదే పాజిటివ్గా ఉండాలి. అదేంటంటే ఆ వర్డ్ ఏంటంటే పాజిటివ్గా ఉండాలి అన్నది ఒకటే పదం అనుకోపని. నాకు సరిగ్గా చెప్పలేకపోతున్నా, అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. అరుణాచలం మా మిస్సెస్తో నేను వెళ్తుంటాను. అక్కడ నా స్కూటర్ రోడ్డు పెట్టుకుంటా. అక్కడ ఇంటి దగ్గరే స్కూటర్ రోడ్ ఉంటుంది, దాంట్లోనే తిరుగుతుంటాను సరదాగా. అంతకుముందు ఆటోలో తిరిగేవాళ్ళం. ఇంతో కనెక్ట్ అయ్యే రోడ్డుకి నాకు కంఫర్ట్గా అనిపించింది, బాగుంది అనిపించింది అక్కడ, ప్లెజెంట్గాను అది ఇది. ఇంకా అలాగే మా మిస్సెస్ ఒక 4-5 సార్లు వెళ్తుంటే మధ్యలో నేను ఒక్కోసారి వెళ్తుంటాను. శివాజీ రాజా స్వతహాగా వెళ్ళపరిచినా లేకపోతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సంపాదించుకుందా? ఇండస్ట్రీ మీకేమి ఇచ్చింది, మీరు ఇండస్ట్రీకి ఏమి ఇచ్చింది? నేను ఇండస్ట్రీకి ఏమీ లేదు. ఇండస్ట్రీ ప్రతిదీ నాకు ఇచ్చింది. టీవీ ఇండస్ట్రీ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ. నేను ఇక్కడికి ఏం తీసుకురాలి, ఉట్టి చేతులతోనే వచ్చాను. నో, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్? అంటే దానికి లిమిట్ ఉండదు. నేను ఇండస్ట్రీ రాకముందు హ్యాపీయే, వచ్చాక హ్యాపీయే, ఇప్పుడు హ్యాపీయే. ఎన్నిట్లు హ్యాపీ కన్నా ఇంతకన్నా అనాథాశ్రమం, వీటన్నిటికన్నా నా పెర్ఫార్మెన్స్ల కన్నా నాకు వచ్చిన నందుల కన్నా అక్కడ ఎక్కువ హ్యాపీ. నందులు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆర్టిస్ట్గా అయిన నందులు వచ్చినాయి, నిర్మాతగా అయిన నందులు వచ్చినాయి. వాట్ ఈస్ యాక్చువల్గా మీరు యూఆర్ రివార్డెడ్ యాక్టర్, నా ఫస్ట్ బట్ అవార్డెడ్ అనేటువంటిది ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్? నా ఫస్ట్ సినిమాకి నంది అవార్డు వచ్చింది, కళ్ళు. యాజ్ ఏ అదే ఫస్ట్ టైం ఆర్టిస్ట్గా, డెబ్యూ యాక్టర్గా, డబుల్ యాక్టర్గా వచ్చింది. దాని తర్వాత ప్రతి సినిమాకి వస్తుంది నా పెర్ఫార్మెన్స్ కనుక్కున్నా. దాని తర్వాత 8 ఏళ్ళకి కానీ 2వ సినిమాకి రాలే. 8వ సినిమా నేటి చరిత్ర దేనికి దానికి వచ్చింది అవార్డు. దాని తర్వాత నేను తీసిన ప్రతి సీరియల్కి వచ్చింది. ఎలా ఎన్ని మొగుడ్స్ పెళ్ళామ్స్కి వచ్చింది యాంకర్గా. నాకన్నా ముందు బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది యాంకర్గాను, సెకండ్ యాంకర్గా నాకు వచ్చింది మొగుడ్స్ పెళ్ళాం యాంకర్గా. దాని తర్వాత ప్రొడ్యూసర్గా వచ్చింది, ఉత్తమ హీరోగా వచ్చింది, ప్రొడ్యూసర్గా వచ్చింది, డైరెక్టర్గా వచ్చింది, బంగారు నంది వచ్చింది, వెండి నంది వచ్చింది. ఈ రెండును గవర్నమెంట్ గొడవలు ఉండిపోయినాయి. అప్పుడు దాంట్లో ఆ రెండు ఆగిపోయినాయి, బంగారం వెండి రెండు ఆగిపోయినాయి. అవును, 2016, అవును, 13, 14 మొత్తం అక్కడ నుంచి ఆగిపోయినాయి. అక్కడి నుంచి ఆగిపోయినాయి. ఆ 2వ అవార్డు బంగారు నంది, వెండి. నేను 16 నంది అవార్డ్స్ కమిటీలో మెంబర్ని. అవునా? ఓకే. ఆ అవార్డు ఫంక్షన్ కూడా జరగలేదు. అవును, జరగలేదు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. హ్యాపీలీ రివార్డెడ్ అండ్ అవార్డెడ్. అవును, నా ఫస్ట్ సినిమాకే 15-16 అవార్డులు వచ్చినాయి. అప్పుడు మనకి వంశీ బర్క్లే అని, మన ఈనాడు గారి, మన రామోజీ గారి అవార్డు, ప్రైవేట్ అవార్డ్స్ కూడా, భరతముని అవార్డు, ఫస్ట్ భరతముని అవార్డు వచ్చింది. కానీ దాని తర్వాత నంది వచ్చింది. అక్కడ కళాశాల అక్కడ జరుగుతుంది. ఇలా అన్ని అవార్డులు వచ్చినాయి. అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో అద్భుతంగా సాగిపోతుంటే కెరీర్లో ఒక్కసారి ఒక యాక్సిడెంట్ అనేటువంటిది మీ జీవితాన్ని ఒక కుదిపింది. అసలు శివాజీ రాజా ఉంటాడా లేడా, శివాజీ రాజా ఏమైపోయాడు, ఎలా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అనేటువంటిది చాలా కాలం కొనసాగింది. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ మెంటల్ ఫీలింగ్? దాని తర్వాత ఆల్రెడీ 1-2 వచ్చినాయి. నేను వాళ్ళు పట్టించుకోను ప్రభు, అసలు ఏమి, ఈ క్షణం ఉన్నామా అంతే. నెక్స్ట్ క్షణం గురించి అసలు ఆలోచన రాదు నాకు ఎందుకో. అది మొండితనం అనుకో, ఇంకోటి అనుకో. అవును, 6 నెలలు, ఒక 8 నెలల క్రితం నేను ఒక 5 months 6 months అసలు సినిమాలు దూరంగా ఉన్నాను. నేను అమెరికాను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అప్పుడు కూడా నేనేం భయపడలే. నా చుట్టుపక్కల వాళ్ళు భయపడాలి తప్పితే నాకు ఎప్పుడు సావంటే పెద్ద ఎవరో శాశ్వతం కాదు ఇక్కడ. అది అలా అని వేదాంతం కాదు. యాక్సిడెంట్ ఎవరి తప్పు కాదు అది. అవును, ఎక్కడో కాకినాడలో బయలుదేరితే అందరూ మర్చిపోయింది, మీరు మర్చిపోయారు ప్రెస్ వాళ్ళు యాక్సిడెంట్ గురించి. నేను ఎప్పుడో మర్చిపోయాను. ఎందుకంటే ఎంత కవర్ చేసాము, ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చాము. ఇండస్ట్రీ అంతా అక్కడే, ఇండస్ట్రీ మీరే బతికించారు. శివాజీ రాజా హెల్త్ అప్డేట్ అనేటువంటిది, హెల్త్ బులెటిన్ కోసం ప్రతిరోజు. విచిత్రం ఏంటంటే 19 years తర్వాత 25 సంవత్సరాలు అడుగుపెట్టే యాక్సిడెంట్ మళ్ళీ 31st, మళ్ళీ వినాయక చవితి 19 సంవత్సరాల తర్వాత ఈ వినాయక చవితికి వచ్చింది. అవును, మళ్ళీ 31st వినాయక చవితి, ఈ రోజున వినాయక చవితినే వచ్చేస్తున్నాయి ఇక్కడ. అక్కడ షూటింగ్ నుంచి, కోటరామకృష్ణ గారి షూటింగ్ నుంచి. పుట్టింటికి రావే చెల్లి అనుకుంటా, పుట్టింటికి రావే చెల్లి షూటింగ్ వస్తున్నప్పుడు రామచంద్రపురంలో జరుగుతుంది. ఇక్కడ ఊరు బయట హాస్పిటల్ ఎదురుగుండా. నేను చెప్పానుగా, బాపు గారి సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, అదృష్టవంతుడికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కింద పడ్డాడంటే అని మన శరత్బాబు గారు చెప్తారు. అలాగా కరెక్ట్గా నాకు యాక్సిడెంట్, పక్కన అంబులెన్స్ ఉంది, ఎదురుగుండానేమో యశోద హాస్పిటల్ ఉంది. మంచి హృదయం ఉన్న మనుషులు ఉన్నారు. ఆ రోజు పొద్దున్నే వినాయక చవితి హడావిడి పండుగ, తెల్లగట్ల 5:30కి వాళ్ళంతా గుర్తుపట్టి. ఇండస్ట్రీ మొత్తం ఇదేంటి చాలా కన్సర్న్ ఫీల్ అయింది ఇండస్ట్రీ. అవును, మొత్తం చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మొత్తం దాసనారాయణ గారు, మొత్తం ప్రతి హీరో, నా క్లాస్మేట్స్, ఆర్టిస్టులు అందరూ. ఒక పునర్జన్మ ఆల్రెడీ చాలా వచ్చినాయి.
తర్వాత హెల్త్ పరంగా కూడా కొంత చిన్న అప్సెట్ అయినట్టుంది. దాని తాలూకు దాని రిపర్కషన్స్ తాలూకు ఉంటుంది, ఇప్పుడు లేదు. దాని తాలూకు చాలా ఇబ్బంది పడ్డది. ఎందుకంటే అప్పుడు వాడే బతికించడం కోసం అప్పుడు వాడే మెడిసిన్స్ అవి ఉంటాయి, వాటి ఇంపాక్ట్ అప్పుడు తెలియదు. కానీ దాని తర్వాత తెలుస్తుంది. స్టెరాయిడ్స్ వాడారా బాగా? మరి వాడాలిగా బతికించాలంటే. మరి ఇండస్ట్రీ మొత్తం ఫోర్స్ అంతా తీసుకెళ్ళి హాస్పిటల్ మీద పెడితే ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండి వాళ్ళు కూడా బతికించడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు స్టెరాయిడ్సే వాడవలసి వస్తుంది, స్ట్రాంగ్ ఏ వాడవలసి వస్తుంది. నౌ యు ఆర్ లుకింగ్ వెరీ ఫిట్టింగ్. లేను, మధ్యలో కొంచెం అలా జరికిచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ అంతా. శివాజీ రాజా హీరోగా ఎంటర్ అయ్యి హీరో, కమెడియన్, క్యారెక్టర్ యాక్టర్ 3 ఫేజులు ఉన్నాయి మీ కెరీర్లో. అవును. వీటిలో ఏ ఫేజ్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు? అసలు వాట్ ఈజ్ శివాజీ రాజా అంటే? నిజం చెప్పాలంటే నేను ఏ ఫేసే ఎంజాయ్ చేయలే. నేను బేసిక్గాను మనకు అప్పట్లో కమెడియన్స్ తక్కువ, ఇప్పుడున్నంత లేరు. అప్పట్లో మాకు ఎవరున్నారు, కేసరి బ్రహ్మానందం, నాకన్నా మా ఇద్దరికన్నా సీనియర్స్ వచ్చి సుధాకర్, అలీ చిన్నోడు, సుబ్బలాకి సుధాకర్ గారు ఇలా ఉండేవారు. వాళ్ళల్లో నేను కొట్టుకు రావడానికి నా ఫేస్ యాక్సెప్ట్ చేసేది కదా కామెడీకి. అటు హీరో అవుదా ఉంటే హీరో ఏముంది అంటే అక్కడికి కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు సొంతంగా నాతో సినిమా తీశారు హీరో విధాత అని. ఆయన నేను తండ్రి కొడుకులు చేశాం. ఇక్కడ సక్సెస్ ముఖ్యం. ఈలోపు ఒక పెద్ద సంస్థలో ఇప్పుడు బొబ్బుల రాజా ఉంది, ఆ టైంలోను అదొక పెద్ద సంస్థ, రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్. దాంట్లో కామెడీ క్యారెక్టర్ పడి హీరోడికి ఫిక్స్, ఇంకోటి దొరికాడు కామెడీ అని. మనకేమో కామెడీ వచ్చేది కదా. నాకేమో సుధాకర్ని, బ్రహ్మానందాన్ని ఎవరిని ఇమిటేట్ చేయమనేవారు, మనకి ఇమిటేషన్ వచ్చేది కాదు. యాక్టింగ్ అంత మాత్రం పైగా ఇమిటేషన్ అసలు వచ్చేది కాదు. ఆ ఇమిటేషన్ వచ్చేసరికి సత్యమని. అందుకే నేను నా షేడ్ మళ్ళీ నేను తీసుకోవడానికి చాలా కాలం పట్టింది. 8 ఏళ్ళు నేను వేస్ట్ చేసుకున్నాను. అది వాళ్ళిద్దరినీ దాటుకుని నాకు రావాలి, ఒక 3-4 ఆర్టిస్ట్ని దాటుకుని నాకు రావాలి. ఆ రైటర్స్ మన కూడా చెప్పారు, రైటర్స్ ఏమో వాళ్ళని ఉద్దేశించి రాసేవారు. కొత్తగా నేను వచ్చిన వాడికి రైటర్ ఎక్కదాం అంతేగా. నేను సుధాకర్ రాసుకున్నా, అదేదో చేస్తాడే, మీరు అలా చేసి నాకు ఎక్కడ వచ్చండి అలాగా, నన్ను చేయలేమంటే నేను చేస్తా. ఎప్పుడైతే ఈ అమృతాలు ఈ నా సొంతంగా నేను చేసుకోవచ్చు అని వచ్చిందో నా నుంచి సపరేట్ అయ్యా. మీకంటే ఒక బ్రాండ్, నేను ఏం చేసినా, విలన్ చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా అది నా తరపు. రికగ్నైజ్డ్గా దిస్ ఈజ్ మై బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పదగినటువంటి క్యారెక్టర్ ఏంటి? వంశీ అన్ని సినిమాలు, పెద్ద వంశీ, కృష్ణవంశీ అన్ని సినిమాలు, పెద్ద వంశీ గారి సినిమాలు కూడా మంచి క్యారెక్టర్లు వేసింది. కృష్ణవంశీ సినిమాలు అన్ని నాకు నేను ఖడ్గం అన్ని, అది ఒక సీన్ అవనండి, ఫుల్ లెంగ్త్ అవనండి, ఖడ్గం నుంచి మొన్న వచ్చే నక్షత్రం వరకు. నక్షత్రం వన్ ఆఫ్ ద బెస్ట్. కృష్ణవంశీతో సాధారణంగా ఎవరికి అంతగా ఈ సెట్ అవ్వదు, అయితే గొప్ప జర్నీ ఉంటుంది. మీకు ఎలాంటి అనుబంధం కృష్ణవంశీతో? కృష్ణవంశీ నేను చాలా కంఫర్ట్ బాగా, ఎందుకంటే కెరీర్ ఫస్ట్ నుంచి తెలుసుగా. ఇప్పుడు బ్రహ్మాజీ కానీ వాళ్ళిద్దరు రూమ్మేట్స్గా ఉన్నప్పుడు, బ్రహ్మాజీ నా జూనియర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. నేను బ్రహ్మాజీ కోసం వెళ్తే ఒక వేద పండితుల్లో మూల కూర్చొని అయితే రాసుకుంటుండేవాడు ఒక వ్యక్తి, నవ్వు ఏమీ లేకుండా, ఒక విచిత్రమైన ఫేస్ పెట్టుకుని. ఆయనే కృష్ణవంశీ. మీ ఇద్దరికి పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది కదా, బ్రహ్మాజీ శివాజీ. ఎప్పుడు బ్రహ్మాజీకి నాకు రవితేజకి ఇప్పటికి కొత్తగా ఉత్తేజ్ కూడా జాయిన్ అవుతాడు. ఒకసారి ఎయిర్పోర్ట్ ఏమంటే బ్రహ్మాజీ గారు బాగున్నారంటాడు, ఆయన ఏమంటే శివాజీ గారు బాగున్నారంటాడు. మీ ఇద్దరు కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ కాలం నడిచి. మా ఇద్దరితో ఎక్కువ నడుస్తుంది. రాజారవీంద్ర గారు కూడా అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటాడు. అరుణాచల్ వెళ్తుంటే ఏమండి రాజారవీంద్ర గారు బాగున్నారంటారు. సినిమా పరిశ్రమలో నాకు చెయ్యిచ్చి పైకి లాగిన వాళ్ళు, నేను థ్యాంక్ఫుల్గా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు అని చెప్పాల్సి వస్తే ఎవరి పేరు చెప్తారు? ఎంవి రఘు గారు. ఫస్ట్ సినిమా కళ్ళు ద్వారా ఫస్ట్ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్ ఆర్ వాట్ ఎవర్. ఎంవి రఘు గారు ఒక సినిమా చేసిన అయింది. నెక్స్ట్ రంగనాథ్ గారి పేరు చెప్తాను, ఎందుకంటే నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని 3 ఏళ్ళు నేను వద్దనే ఉంది. మొగుడ్స్ పెళ్ళాం సినిమా ఆర్టిస్ట్ రంగనాథ్ గారు. మొగుడ్స్ పెళ్ళాం సీరియల్స్ చేసి ఆయన ఒకే సినిమా డైరెక్ట్ చేశారు. రంగనాథ్ గారి పేరు. ఇంకా మిగతా అందరూ నీకు తెలియదు. ఓకే, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎస్వి కృష్ణారెడ్డి గారు, కృష్ణవంశీ, రాఘవేంద్ర గారు, కోటరామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, అందరు సినిమాలు చేశారు. విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు. లైఫ్లో టర్నింగ్గా అనిపించినటువంటి క్యారెక్టర్, దిస్ ఈజ్ ద క్యారెక్టర్ నాకు మంచి ఫెచ్చింగ్ ఇచ్చింది అనేటువంటి క్యారెక్టర్ నెంబర్ వన్. ఎందుకంటే అప్పుడు దాకా రకరకాల క్యారెక్టర్, అప్పటికి చాలా బిజీ నేను. నెంబర్ 1 టైంకి అసలు డేట్లు అడ్జస్ట్ చేయాలన్నంత బిజీ అప్పటికే. ఏ కష్టపడకుండా పేరు తీసుకొచ్చిన సినిమా అది. ఏం ఉండదు, 2 డైలాగులు సినిమా అంతా. తాజ్మహల్కి దారేటు. సేమ్ అది ముత్యాల ముగ్గులోను నూతన ప్రసాద్ గారి క్యారెక్టర్ కొంచెం ఆ షేడే ఉంటుంది. దాని తర్వాత ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. అంతకుముందు బిజీ కానీ బొబ్బుల రాజు అన్నీ టోటల్గా ఒక 300-400 ఫిలిం, 400 చేంజ్. ఇక నిర్మాతగా ఒక 10 సీరియల్, 10 సీరియల్స్. సీరియల్స్లో ఏంటి సంపాదించారా, పోగొట్టారా? టీవీలో ఏం సంపాదించాను నేను. సంపాదించాను కూడా ఛాన్స్ ఉండదు టీవీలో. ఎందుకంటే ఎందుకు ఉండదంటే సింపుల్, నాది లావిష్ ప్రొడక్షన్. అందరికీ ఏ రోజు పేమెంట్లు ఆ రోజు వెళ్ళిపోతాయి. నా ఆఫీస్కి నేను ఎప్పుడు వెళ్ళా, నా ఇంటేజ్ కూడా ఆఫీసు, నా ఆఫీస్కి నేను ఎప్పుడు వెళ్ళా. ఒకసారి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళా అనేవారు అందరూ. డ్రైవర్స్ తగ్గించి, ప్రొడక్షన్ తగ్గించి, మేకప్ ఏ రోజు ఆ రోజే పేమెంట్ వెళ్ళిపోయి
చాలామంది దాచుకునేవారు నా దగ్గర, చాలాసార్లు చెప్పాను ఇది. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. నేను ప్రొడ్యూసరు, నాకు ఇన్స్పిరేషన్ అంటే ఇలా చేయాలి. నాకు ఆయన గురించి చాలా బాగా మాట్లాడుకునేవారు. ఆయన ఇన్స్పిరేషన్తో అలాగే ఎక్కడ ఒక మైండ్ అవుట్ అనుకున్నాను కదా ఇలా చేయాలని. మనకి ఒక సీరియల్కి ₹1,00,000 ఇస్తారు ప్రొడక్షన్. నేను అప్పటికే చాలా తీసుకుంటున్నా ఆర్టిస్ట్గా. నా యూనిట్ని కాపాడుకోవడం తీసింది. నా యూనిట్, నా హెల్దీనెస్, నా మేకప్ మెన్. మళ్ళీ మొన్న కోవిడ్లో చనిపోయాడు 30 years నుంచి, తనే నాకు మేకప్ మెన్. వాళ్ళంతా నాకు సరదాగా ఉంటుంది. నా షూటింగ్ చెడగొట్టుకుని చేసుకున్నాను. ఎందుకంటే నేను ఏది చేసిన వీక్లీ వన్సే. అవును. ఈవి రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్స్పిరేషన్ అని చెప్పేస్తే ఆయన మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అవును. మరి ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పేసి సినిమాల్లో సీరియల్స్లో డబ్బులన్నీ పోగొట్టుకున్నారని చెప్పి ఆయన పోగొట్టుకున్నారు. ఆయన ఎవరు పాపం సంపాదించాడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఎవరిలో పోగొట్టారు కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. కానీ టీవీలో నేను సంపాదించిన దానికి టీవీలో పోగొట్టుకుంది ఎంత ఉంటుంది మనకు తెలియదు. ఏముంటుంది? మ్యాక్సిమం 1,05,000 ఎపిసోడ్కి 1,10,000 ఇస్తారు. నా కెరీర్లో ఏ రోజు ఒక ఎపిసోడ్ తీయలేదు. ఈరోజు ఒక్కొక్క ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ 3 ఎపిసోడ్లు ఇస్తారు రోజుకి. 2 అయితే డెఫినెట్గా తీస్తారు, 2.5 అయితే డెఫినెట్, లేకపోతే వర్కౌట్ కాదు అసలు. మనకి ఇంత మిగిలిపోతుంది టీవీ సీరియల్ అనుకుంటామే. సాగతీత సీరియల్స్ ఉంటాయి కదా, అవి మిగులుతాయి. ఇప్పుడు అమృతం టైపు, నేను తీసే టైప్ అంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే. దీంట్లో మిగిలింది కదా నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టుకోలేవు. దీంట్లో తగ్గింది అనుకో మళ్ళీ మన్నాడు షూటింగ్ పెట్టాను. నాకు ప్రతిదీ 2 సీన్లు బ్యాలెన్స్ ఉండిపోతాయి. ఏ రోజు మన ఈవినింగ్ ప్రొడక్షన్ మీద సంతకం పెట్టించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు ఇచ్చేది 1,05,000 అయితే నా రెమ్యునరేషన్ లేకుండా ఎప్పుడునో 95, 1,15,000 ఇలా ఉంటుంది. అందరూ నవ్వేవారు, ఎందుకు సార్ అని. పోలు అందరం కలిసి ఉన్నాం కదా, నేను షూటింగ్ చెడగొట్టుకుని ప్రొడక్షన్ చేయట్లేదు కదా. రాజేంద్ర ప్రసాద్ గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి అనుకుంటారు వెళ్ళి ఒక గొప్ప మెమరీ, గ్రేట్ పర్సన్. నిజంగా అలాంటి హోస్ట్ ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. ఎవరు వెళ్ళినా సరే ఆయన ఆతిథ్యంగా, అది కూడా నేను చెప్తాను, చాలా గొప్ప గొప్ప గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన అన్నమాట కూడా చెప్తాను. నాకు ఆయన సినిమా కూడా చేశాను నేను. అదే లక్షణాలు జగద్బాబు దగ్గర కూడా ఉన్నాయి. మేము ఇద్దరం కూడా హీరోలుగా చేసాం, జగద్బాబు నేను. చిన్నారి ముద్దుల బాబు అని ప్రదీప్ శక్తి డైరెక్టర్. ఆయన అన్నమాట, ఒకసారి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ కింద ఆయన చిన్న కారు వాడేవారు లాస్ట్లో. చాలా చిన్న కారు, క్యూట్గా ఉండేది అది, చిన్న కారు చాలా. ఆయన పక్కన ఒక సీట్ ఉంటుందేమో, సింగిల్ సీట్ కారు, డబుల్ సీట్ కారు. శివాజీ అని పిలిచారు. సార్ అని వెళ్ళా, ఎక్కువ కష్టపడక, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీ గురించి వింటున్నా, కష్టపడకు. నువ్వు వాళ్ళ గురించి ఎంత కష్టపడినా కూడా వాళ్ళు నీ గురించి గుర్తుంచుకోరు. నీ పని నువ్వు చేసుకుంటూ అప్పుడప్పుడు కష్టపడుతుండు. ఆయన మాట వినలేదు నేను, అది వేరే విషయం. అంటే వాళ్ళ అబ్బాయికి చెప్పినట్టే చెప్పాను. నాకు జగద్బాబు చెప్పినట్టే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కడంటే ఆ మూవీ ఆర్టిస్ట్ కింద కార్ పార్కింగ్ దగ్గర చెట్లు ఉంటాయి, నేను మెట్లు ఎక్కుతుంటే గట్టిగా పిలిచి రమ్మని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా, ఆయన వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరితో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేది. గ్రేట్ జెంటిల్మెన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే జగద్బాబు ఒకసారి నాకు ఫోన్ చేసి, శివాజీ నీకు నాన్నగారు అంటే చాలా ఇష్టం కదా, ఇవాళ నాన్న బర్త్డే, గెస్ట్గా నేను ఒక్కనే పిలుస్తున్నాను, శ్రీకాంత్ నువ్వు వచ్చాయండి ఇద్దరు అంటే. ఆ రోజు ఆయన ఇంట్లో నేను, జగద్బాబు, శ్రీకాంత్, ఆయన. నాకు అలా ఆయన అంటే ఇష్టపడటం నాకు దక్కిన గౌరవం అది వాళ్ళ ఇంట్లో. ఇక శివాజీ రాజా ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఆర్టిస్ట్గా ఎంత పాపులర్, ఆర్టిస్ట్గా ఈజ్ వెల్ నోటెడ్ అండ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ చూశారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి అనేటువంటి దగ్గర నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో శివాజీ రాజా అనేటువంటి పాయింట్లు తీసుకున్నట్లయితే, హౌ యూ ఎంజాయ్డ్ దట్ పీరియడ్? 100% ఎంజాయ్ చేశాను, 100%. ఎందుకంటే శక్తివంతులు లేకుండా కష్టపడ్డా. ఎంత కష్టపడ్డానన్నది అది ఇంకా దేవుడు ఉంటే దేవుడు తెలియాలి, లేకపోతే నేను అనుకున్న రూపానికి తెలియాలి. అంత కష్టం ఎవడో పడినంత కష్టపడ్డా. నేను అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎంత పేరు ఉండేదో, ఇప్పుడు లేకపోయినా కూడా నాకు అది రెట్టింపు పేరు ఉంది. అది ఎన్ని విధాలుగా అర్థం చేసుకున్నా కూడా, నేను అక్కడ లేకపోయినా కూడా నన్ను గుర్తు చేసుకునే వాళ్ళు మెంబర్స్ అంతా ఇప్పటికీ, సార్ మీరు చేసినప్పుడు అలా ఉండేది సార్, మీరు చేసినప్పుడు ఎలా ఉండేది సార్. ఇప్పుడు రోజులు ఏం చేయట్లేదు, నేను ఎవడు కష్టపడతాడు, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కటి. నేను ఒక పదవి కాదు కదా అక్కడ చేసింది. ఏమేంటి దాంట్లో చేసిన పదవులు? ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్, ఈసీ మెంబరు, 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్. సో ఆల్మోస్ట్ కెరీర్లో చాలా భాగం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో అనుబంధంగా. అది అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, మా యాక్సిడెంట్ పీరియడ్లో అక్కడే ఉండేవాడిని. అలానే 10 మందికి చేయొచ్చు అన్నది. మీ టైంలో మేజర్గా ఇది మేము చేసామని చెప్పేటువంటి అచీవ్మెంట్స్ ఏంటి?
ఎవడి వల్ల కాంతి చేశా. ఎందుకంటే చిరంజీవి గారు సైరా షూటింగ్లో బిజీగా ఉంటే అన్నయ్య అమెరికా వెళ్తే ఇంత అమౌంట్ వస్తుంది, నేను ఏ రోజు వరకు మిమ్మల్ని ఏం అడగలేదు. ఆయన అన్నారు అన్నమాట, నేను అనుకున్నా ఎప్పుడు ఏం అడగలేదురా నువ్వు అని. పరుచూరు వెంకటేశ్వర పెద్దన్నయ్య చిరంజీవి గారితోనూ చాలా బాగా చేస్తాడు, ఒకడు ప్రతిదీ మేదేసుకుని చేస్తున్నాడు, మీరు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వచ్చినప్పటి నుంచి కారులో అన్నయ్యని ఎలా ఒప్పించాలో పక్కన సైరా షూటింగ్ జరుగుతుంది అంటేనే ఉన్నాడు అన్నారు. నాకు కొంచెం టైం కావాలన్నారు. లేదన్నయ్య మీరు ఎస్ఆర్ నువ్వు ఇప్పుడు చెప్పేయండి, నేను వాళ్ళతో చెప్పేస్తాను అన్న. అవునరా నువ్వు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు ఈరోజు వరకు. నేను రావాలంటే దీంట్లో ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఒక సీనియర్ నటి, నాతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్, ఇప్పుడు నేను నీకు ఎలా అయితే రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టానో ఈ ఇంటర్వ్యూ కోసం, అలా నన్ను ఒక 2 years హీరోయిన్ అమెరికాలో ఎలా ఫంక్షన్ చేస్తాను. తమిళ ఆవిడ పేరు చెప్పకూడదు. ఇప్పుడు ఆవిడకి 2 ఏళ్ళ నుంచి ఆవిడ అడుగుతుంది, ఆవిడకి రాకుండా నువ్వు అడగగానే నీకు వచ్చాడనుకో ప్రాబ్లమ్స్ వస్తాయేమోరా అని. ప్లీజ్ అనే ఆయనతో నేను ఎంత ఎక్కువసేపు మాట్లాడు, మీ అందరికీ తెలుసు కదా నేను చాలా కామ్గా ఉంటుంది. సర్లే నేను రేపు చెప్తాలే అన్నారు. రేపు ఫోన్ చేసి ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ఇంకా శత్రువులు ఉంటారుగా పక్కన, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి పాపం. అంటే ప్రతి ఏ ఇబ్బంది అయినా సరే శ్రీకాంత్ నేను పరుచూరి వెంకటేశ్వర గారు వెళ్ళి ఆయన తన ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడ ఫంక్షన్ చేయాలనుకున్నాను కదా, నేను వస్తా అనుకున్నాను కదా, చేసేయి, ఇంకెవరెవరు వస్తున్నారు అన్న, ఇంతమంది హీరోయిన్స్ వస్తున్నారు, ఇంతమంది హీరోస్ వస్తున్నారు, ఇలా జబర్దస్త్ నుంచి ఒక 2-3 ఇక్కడి నుంచి కింద అందిపోజేసానే, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అన్నారు. అప్పుడు వాళ్ళు మీకు ప్రామిస్ చేసింది ఎంత అప్పుడు అమెరికాలో? ఒక్కో ప్రోగ్రామ్కి ₹1,00,00,000 ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆయన ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఇది కూడా ఇంతకుముందు చెప్పాను. ఒకసారి డాలస్లో ప్రోగ్రాము, అక్కడ ఏంటంటే ఓన్లీ సాటర్డే సండేనే ఖాళీగా ఉంటారు. దాంట్లో సాటర్డే కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి, మళ్ళీ ఎవరి డ్యూటీ వాళ్ళు వెళ్ళిపోతారు, పట్టించుకోరు. ఓ పని చేద్దాం, ఆయన సైరా బిజీలో విపరీతమైన షెడ్యూల్ బిజీ, ఈ సాటర్డే చేశాక మీరు ఉండిపోండి శివాజీ, నువ్వు ఉండిపో అక్కడ, నేను వచ్చేస్తాను, మళ్ళీ సాటర్డే నేను వస్తాను అన్నారు. దానం పెట్టి వదిలేండి, ఒక ప్రోగ్రామే చేద్దాం అని అగ్రిమెంట్ ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆయన మధ్యలో ఆయన అన్నారు, ప్రభాస్ వీళ్ళందరూ అన్నారు పాపం, ఏమని ఎందుకండి ₹1,00,00,000 మేము ఇచ్చేస్తాం. కానీ నాకేంటంటే అందరు హీరోలు పాపం, బాలయ్య బాబు నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తా అన్నాడు, మోహన్ బాబు గారు కూడా దుబాయ్ వస్తున్నాడు. ఆయన పైన అంటే పడదు ఆయనకి, మోహన్ బాబు గారికి ఇష్టం ఉండదు. అదంతే, అది ఎందుకు నీకు పడుతుంది, నాకు పడదు. మోహన్ బాబు గారికి నేనంటే పడదు, నాకంటే అదే పెట్టు అని చెప్పిన ఏకైక వ్యక్తి శివాజీరాజు. అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే మళ్ళీ ఫోన్ చేస్తారు తమ్ముడు అని ఎప్పుడన్నా, నేను మాట్లాడినా కూడా అదే మాట్లాడొద్దు అంటారు. ఇప్పుడు నా ప్రవర్తన ఎలా మార్చుకుంటా నేను, నాకు ఇష్టం ఉన్నది ఇష్టం అని చెప్తా, ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్తా. ఇప్పుడు ఆయన సాటిస్ఫై చేయడానికి కాదు కదా ఇండస్ట్రీకి వచ్చింది, నాకంటూ ఒకటి ఉంటుందిగా అని. నేను అలాగే బతికాను, అలాగే కంటిన్యూ అవుతుంది. ఆయనకంటూ ఒకటి ఉంటుంది, ఆయన అలాగే ఉంటారు, అలాగే కంటిన్యూ అవుతుంది. అది నచ్చదు ఆయనకి. సో చాలా ఓపెన్గా చెప్పు, త్వరగా ఎవరు ఇలా స్టేట్మెంట్ ఒకళ్ళు ఎవరు చెప్పలేదు. ఎందుకు ఆయన తెలుసా విషయం, నాకు తెలుసా విషయం. ఓకే, సో అలా అని గౌరవం లేదు. మొన్న ఎలక్షన్లో నుంచోవద్దు శివాజీ ఈసారి అన్నారు. డెఫినెట్గా సార్, మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్నే సెక్రటరీ కావాలని పెట్టుకున్నారు, నుంచోలేదు మొన్న. అవును సరే, చిన్న చిన్న విభేదాలు వేరును, చిన్న విభేదాలు కూడా కాదు. ఆయన ఏంటంటే ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీతో కూడా నన్ను బయట భోజనాలకి తీసుకెళ్ళి, బయట చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఎంత ఇంట్రడక్షన్ నాకు ఎలా చెప్పావో లేనిది అలాగా, అలా ఆయన కూడా పాప నా గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. అది కాదండి, ఇదే ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు. నాకు ఉన్నదన్నట్టు చెప్పడం ఇష్టం. అక్కడ నచ్చలేదు, అక్కడ పడలే, అంటే వేరే ఏమీ లేదు. వేరే ఆయనకి నాకు ఉంటాను ఏమన్నా గట్టు తగాదాలు ఏమన్నా ఉంటాయి, ఆస్తి వివాదాలు ఉంటాయి, అందుకని ఏమన్నా సమకాలికులు. ఆయన నాకన్నా బాగా సీనియర్, పైగా నేను ఫ్యాన్ని. మనకి చిరతలు కొట్టడం రాదబ్బా, ఇక్కడ కొట్టాలి, అవి నేర్చుకోవాలి, అవి నేర్చుకునేందుకు వయసు అయిపోయింది, అది అవసరం లేదు. అవును, ఓకే. మధ్యలో మోహన్ బాబు గారి టాపిక్ వచ్చింది, ఒకటి మాట్లాడుకున్నాం, ఓకే అయిపోయింది. చిరంజీవి గారి విషయం చెప్తున్నారు. సరే, మొత్తానికి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము, ₹1,00,00,000 మీద సంతకం పెట్టాము. ఇక్కడ ఒక వర్గం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ వర్గం ఉందో, పావలకు పనిచేయని ఒక వర్గం ఉంటుంది. ఆడు ఏ సినిమాలో కూడా చేశాడో కూడా తెలియదు మనకి. నువ్వు బోతద్దం పెట్టిన ఎత్తున 2-3 మిగతా వాళ్ళందరూ బంగారాలు, నో డౌట్. దాంట్లో నా వెనకాల మిగతా అందరూ పాపం కష్టపడ్డారు, ఒకరిని చెడగొడతారు. ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటికి ఏమవుతుందంటే వీళ్ళందరూ ఉండి ఎక్కడైనా అంతే, వీళ్ళు బిజినెస్ క్లాస్లో వెళ్ళారు ఇంతమంది అని. ఈరోజు బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లకుండా గూడ్స్ సైడ్ వెళ్తున్నాయా డాలస్ ఇక్కడి నుంచి, బస్సు వెళ్తుందా, లేకపోతే ఫ్లైట్లో మామూలు క్లాస్లో తీసుకెళ్తే వాళ్ళు వస్తారా? వచ్చేదే ఫ్రీ అక్కడికి,
అందరూ హీరో హీరోయిన్స్ కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ కదా. పైగా బిజినెస్ క్లాస్ అన్నది మూవీ ఆర్టిస్టేషన్ తీస్తుందా, వాళ్ళు తీస్తారు. నువ్వు షూటింగ్కి వెళ్తే వీళ్ళకి కామన్ సెన్స్ లేని అదవాళ్ళ ఇద్దరు ముగ్గురే జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు, పైగా ఆర్టిస్టులు కూడా కాదు వాళ్ళు. ఎవరైనా హీరోస్ ఎవరైనా బిజినెస్ క్లాస్లో లేకుండా వెళ్తారా ఎక్కడికైనా? అది మూవీ ఆర్టిస్టేషన్ పెట్టుకుంటుందా? వాళ్ళే మనం షూటింగ్కి వెళ్తున్నాం ఎక్కడికన్నా, నువ్వు పెట్టుకుంటావు టికెట్, ప్రొడ్యూసర్గా పెట్టుకుంటాడు కదా. అది లేపారు వీళ్ళు బిజినెస్ క్లాస్లో వెళ్ళారు. అంటే వాళ్ళు రేపిన పాయింట్ కూడా ఒకటి ఉంది. చెప్పు. బిజినెస్ క్లాస్లో ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఏ క్లాస్ స్టార్స్, ఓకే, పెద్ద యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ వెళ్ళారంటే ఓకే, చిన్న చిన్న యాక్టర్స్ కూడాను బిజినెస్ క్లాస్ లో తీసుకెళ్ళి ఒక్కడెళ్ళే ఎవరు వెళ్ళారు చెప్పండి? బిజినెస్ క్లాస్ లో వెళ్ళిన వాళ్ళు ఎవరు? చెప్తా. ఎకనామీలో వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎకానమీ క్లాస్ లో వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఏడి శ్రీరామ్. ఎవరు ఎకానమీలో చెప్పింది ఎకానమీ, ఏడి శ్రీరామ్ గారు, ఉత్తేజు, ఆలీ. ఆలీ కన్నా పెద్ద ఆర్టిస్టులు వీళ్ళు, ఈ బొగడాగాళ్ళు. ఆలీ కన్నా సీనియర్స్ ఉన్నారు అక్కడ. ఆలీకి ఉన్న దాంట్లో 1% ఉంటుంది వీళ్ళు ఎవరికైనా, ఏదైతే ఏ విషయంలో ఉన్నా సరే. ఆలీ, ఉత్తేజు, నాగినీడి గారు, బెనర్జీ, వీళ్ళంతా ఎకానమీలో వెళ్ళారు. నేను బిజినెస్ క్లాస్, నేను శ్రీకాంత్ ఫారెన్ వెళ్ళాం, మీ ఇద్దరు సొంత డబ్బులన్నీ బిజినెస్ క్లాస్లోనే వెళ్తాం. నేను ఒక్కనే ఫారెన్ కూడా వెళ్తే నేను మామూలు దాంట్లో వెళ్తాను. ప్రెసిడెంట్కి నేను మామూలు దాంట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళే. అది కూడా చెప్తాను నెక్స్ట్. మిగతా అందరు హీరోలు హీరోయిన్లు అందరూ బిజినెస్ క్లాస్లో వచ్చారు, మిగతా అంతా. అవును, కొంతమంది యాంకర్స్ కూడా దీంట్లో వచ్చారు, బలవంతంగా ఎవరికి పైసా ఇవ్వకుండా తీసుకెళ్ళిన వాళ్ళకి. కొంతమంది హీరోయిన్స్ మాకు బిజినెస్ క్లాస్ వద్దండి, ఒకళ్ళు ఇద్దరు మెంబర్షిప్ ఇవ్వండి మాకు అన్నారు. వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి ₹1,00,000 పెట్టి వాళ్ళు తీసుకెళ్ళాయి. శివాజీరాజు ఉన్నాడు అంటే అక్కడ ప్రతి పైసాకి లెక్క ఉంటుంది, 200% జెన్యున్గా ఉంటుంది కదా. మరి ఈ లేపిన వ్యక్తి వచ్చారు, మా ఊళ్ళు కూడా చెడగొట్టారు నరేష్ని పక్కన. ఈ ముగ్గురు నలుగురు ఈ జూనియర్ ఎవడ వాళ్ళ పేరు కూడా తెలియదు, వేస్ట్. నీకు చెప్పిన వేస్ట్. నువ్వు వాళ్ళని ఏది సినిమాలో నెతుకుదా ఉన్నా కూడా వాళ్ళు కనిపించండి నీకు. అది ఏమైందంటే ఇప్పుడు మేము మలేషియా తీసుకెళ్లారు నన్ను, నా దగ్గర సెక్రటరీగా ఉన్న, నేను ప్రెసిడెంట్ అనుకున్న టైంలో మా తమ్ముడు నరేష్, పరుసూరు వెంకటేశ్వరరావు, మేము బిజినెస్ క్లాస్లోనే వెళ్ళినప్పుడు అక్కడ రజనీకాంత్ గారు వీళ్ళందరూ మొత్తం సపరేట్ ఫ్లైట్లో వచ్చారు. మీరు సపరేట్ ఫ్లైట్లో ఏం తీసుకెళ్లేదు వాళ్ళని కదా. అది అసలు సిల్లీకి వచ్చింది తెలుసా అది. అయితే నేను ఒకటే డౌట్, ఇంతమంది ప్రముఖులు, ఇంతమంది వ్యక్తులు, సీనియర్స్ వెళ్తున్నటువంటి ఒక ప్రోగ్రాంలో ఇద్దరు ముగ్గురు నాన్ ప్రామినెంట్ ఫెలోస్ ఇద్దరు ముగ్గురు ఒక ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాలూకు యూనిటీని మొత్తం డిస్టర్బ్ చేసే స్థాయికి మీరందరూ ఎందుకు ఎలో చేశారు? ఎవరు ఆ ముగ్గురు? నువ్వే చెప్పాలి, నాకు ఐడియా లేదు. సరే, ఆ ముగ్గురు పేర్లు తీసేద్దాం. మీరు అంటుంది ఎవరో వాళ్ళకి తెలుసు, ఆ ముగ్గురు ఎవరో. అంటే అంత అప్రధానమైనటువంటి వ్యక్తులు, అనామకులైనటువంటి వ్యక్తులు కూడాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యొక్క ఐక్యతను చెడగొట్టే స్థాయికి వెళ్ళిందంటే మీ ఐక్యతలో లోపం అది, లేకపోతే? కాదు. అక్కడ ఏమొచ్చిందంటే ప్రాబ్లము, వాళ్ళని అమెరికా తీసుకెళ్ళలేదు. నీకు అర్థమైందా? వాళ్ళు పెట్టులు సర్దేసుకున్నారు. మనం ఇచ్చేది తక్కువ అమౌంట్ కదా, ఇంతమంది అవతల కూడా లాస్ అవుతారు, వాళ్ళకి ఏం లాభాలు రావు ఇక్కడ. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా పెట్టులు సర్దేసుకున్నట్టు ఈ ముగ్గురు లేరు దాంట్లో. అసలైనోడికి ఏమైందంటే షూటింగ్ ఉంటే అసలైనోడు రావాల్సినోడు రాలే, వాళ్ళు చెట్టు కింద మీటింగ్ పెట్టుకున్నారు. ఇది ప్రతి చోట ఉన్నదే ఇది. సరే, ఇక వదిలేసేద్దాం. దీంట్లో వాళ్ళు నా రోజు ఫోన్లో టచ్లోనే ఉంటారు వాళ్ళు. అన్నగారు మీరు ఉండేటప్పుడు ఎలా ఉందని. ఏం లేదు, మళ్ళీ నేను వస్తే మళ్ళీ అడిగి రావాలిగా నా దగ్గరికి. నీకు అర్థమైందా? వాళ్ళకి ఏదో గుర్తింపు రావాలి. ఇక్కడ 10 మందితోనే కొంచెం వెనకాల ఫోటోలు దిగుతుండాలి వీళ్ళతో. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి ప్రయోజనం కోసం ఆశించి చేసినటువంటి ఆ ప్రోగ్రాంలో ₹1,00,00,000 డబ్బులు అయితే వచ్చినాయి, కానీ మూవీ ఆర్టిస్ట్ ప్రతిష్టకు మాత్రం ₹1,00,00,000 నష్టం జరిగిందని చెప్పి. 10 కోట్లు జరిగింది. 10 కోట్ల నష్టం. కోట్లు కాదు, ఎందుకు చెప్పంట. ఇంకే హీరో వస్తారు నెక్స్ట్? మహేష్ బాబు గారు ఒప్పుకున్నారు, మన ప్రభాస్ గారు ఒప్పుకున్నారు, బాలయ్య బాబు గారు ఒప్పుకున్నారు, మోహన్ బాబు. వీళ్ళు ఎందుకు వస్తారు? ఇంత గొడవ జరిగి ఇలా జరుగుతుంటే ఎందుకు వస్తారంటున్నా. అందుకని ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ అయ్యాననుకో, ఫస్ట్ ఆ ముగ్గురిని తీసేస్తాను. వెరీ సింపుల్ అనమాట. ఎందుకంటే దరిద్రాలని తులిచేసామంటే అసోసియేషన్ బాగుపడుతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, ఏమో చెప్పను. రేపు ఏం జరుగుతుంది ఏం చెప్పను. రేపు ఏం జరుగుతుంది ఏం చెప్పలేం. యూనియన్స్ అన్నింటిలో కూడాను ముఖ్యంగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో కానీ శివాజీ రాజా పేరు చెప్తే బ్రహ్మాండమైన మెజారిటీలు. ఇప్పుడు FNCC వైస్ ప్రెసిడెంట్గా మీరు పోటీ చేసేంత వరకు ఎవరికి రానంత మెజారిటీతో మీరు గెలిచారు. నేనంటే నేచురల్గాను నేను హామ్లెస్ ఫెలోని, ఏ పని అయినా మేధస్సుకు చేస్తానే. ఇదే కదా, ఏదైనా సరే దాంట్లో ఉండక్కర్లేదు. ఆ పేరైతే ఉంది. ఓకే, సంతోషం. లేకపోతే అంత మెజారిటీ ఓడిపోవచ్చు. అంతకుముందు ఓడిపోయింది ఫిలిం నగర్, ఓడిపోయింది అంతకుముందు కూడా ఓడిపోయింది. అలాంటి నగ్గటం గెలవటం అన్నది మన ఆపోజిట్ పర్సన్ మన మీద నుంచిన వాళ్ళు బట్టి ఉంటుంది. లేకపోతే అప్పుడున్న ఇప్పుడు ఏంటి ఎవరైతే బాగుంటుంది దాని ప్రకారం. ఇంత సర్వీస్ చేశాక కూడా ఓడిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఏమి లేదు.
అరే ఇంత కృతజ్ఞతాహీనంగా ఉంటారా ఇదా ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం. నేను శ్రీకాంత్ ఇద్దరం ఓడిపోయేవాడికి మా ఇద్దరం ఫస్ట్ నాకైతే నవ్వు వచ్చింది. ఇంకెక్కువ కష్టపడకన్నాడు శ్రీకాంత్, ఎక్కువ కష్టపడకుండా నువ్వు అనవసరంగాను అన్నాడు. నెక్స్ట్ నేను వదిలేసి వచ్చాను అనుకున్నాడు. నిల్చున్నాడు, గెలిచాడు, రిజైన్ చేశారు. కానీ ఆ తర్వాత పరిణామాలు ఏదైనా మంచి చేద్దాం. విష్ణు ఉన్నాడు, ఏదో పాపం చేద్దాం అనుకున్నా నాకు ఫోన్ చేస్తాను విష్ణు, అంకుల్ ఇలా జనరల్ బాడీ పెడుతున్నాం మీరు రండి, లేకపోతే పలానా చేద్దాం. నేను విష్ణుతో అన్నా, విష్ణు నేను లండన్ ప్రోగ్రామ్ ఏదో ఉంది చెయ్యండి, బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళమ్మా అంటే పక్క నవ్వాడు. ఏంటంటే మోహన్ బాబు గారు లేకపోతే విష్ణు మామూలు క్లాసులో వెళ్తారా, చెప్పుచ్చుకోటరు అవునా, మొన్న అడిగిన వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది ఓహో కరెక్టే కదా అని. మీ హయాంలోనే కదా శ్రీరెడ్డి ఇష్యూ జరిగింది. అసలు దాన్ని గోటితో ఏదైనా గొడ్డల దాకా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? అసలు ఏం వై అంత రప్చర్ అయిపోయేది ఒక నేషనల్ వైడ్ ఇష్యూగా మారేంత మ్యాటర్గా పారిపోవడం కారణం ఏంటి? నేను ఆ రోజు అసలు ఊరులేను. నేను ఎప్పుడు రోజు ఆఫీస్కి వచ్చావు, ఆ రోజు రాలే. నేను దీంట్లోనే చూశాక కొంతమంది వర్గం వచ్చి మెంబర్షిప్ ఇవ్వద్దంటారు. మనకున్న రూల్ ప్రకారం ఓ హీరోయిన్గా ఓ సినిమా చేసినా, హీరోగా ఓ సినిమా చేసినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంచుమించు ఒక 8 సినిమాలు చేసినా మెంబర్షిప్ ఇవ్వాలి. అమ్మాయి మెంబర్షిప్ గురించి కూడా కాదు స్టార్టింగ్ వచ్చింది. ఎవరో ఇబ్బంది పెట్టారు, ఇలా అయింది, ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు తప్పితే ఒక మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర కాదు. అమ్మాయి నిరసన దాని మీద కాదు కాదు ఓవరాల్ ఫ్రస్ట్రేషన్. ఆర్టిస్ట్ కాబట్టి మూవీ ఆర్టిస్టేషన్ మీద, అమ్మాయి ఆర్టిస్ట్ కాబట్టి మూవీ ఆర్టిస్టేషన్కి వస్తుంది తప్పితే అమ్మాయి బాధ ఎక్స్ప్రెస్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంట్రల్లో ఉండే ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్టేషన్ దాంట్లో ఉంటుంది అంతే. సెంటర్ పాయింట్ కాబట్టి అమ్మాయి ఆర్టిస్ట్ వచ్చింది తప్పితే అమ్మాయి వచ్చింది మూవీ ఆర్టిస్టేషన్ మీద యుద్ధానికి కాదు. అమ్మాయి వచ్చింది న్యాచురల్గా 24 క్రాఫ్ట్లు ఉంటే జరిగింది. ఆ తర్వాత కూడా అంత దూరం పోయింది ఎందుకు మ్యాటర్? ఎటేటో తిరిగింది మధ్యలో. రామ్ గోపాల్ వర్మ ఆయన ఎటో తిప్పాడు, రాంగ్ డైరెక్షన్ ఎటో చేసి స్లిప్స్ చెప్తే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు గుర్తుందే చెప్పాను. ఆ విషయంలోనే కదా ఒకసారి పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చారు. ఆ అమ్మాయి ఏదో నేను షూటింగ్లో ఉన్నాను, ఫోన్ చేస్తే పవన్ వచ్చి సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి, కేకలు పెడుతున్నారు, మీరు మిమ్మల్ని అడుగుతున్నారు సార్ రమ్మంటున్నారు. మా ఇద్దరిది మంచి రిలేషన్. పవన్ది నాది మద్రాసులో బాగా ఇద్దరు. మొన్న కూడా ఆయన గుర్చేశాడు పవన్ కళ్యాణ్, మీ ఇద్దరు ఇలా ఉండేవాళ్ళు అని. శరత్ మరాలతో చెప్తున్నా శివాజీ నేను ఇలా ఉండేవాళ్ళు మద్రాసులో అని. వాళ్ళ ఫ్యామిలీతో నాకు మొదటి నుంచి బాగా నాగబాబు కానీ చిన్నవి ఈ మూవీ ఆర్టిస్టేషన్ గొడవలతోనే రప్తి తప్పితే వేరే నాకు పర్సనల్గా ఎవరితోనే గొడవ ఉండదు ఇండస్ట్రీలో. తను ఎందుకు వచ్చాడు ఈ రోజు వరకు నాకు తెలియదు. ఈ రోజు వరకు నాకు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి నన్ను ఎందుకు పిలిచాడు, అసలు ఏం జరిగింది, ఏదా కంప్లైంట్, నేను కంప్లైంట్ ఇవ్వలేదు అనుకున్నాడు పవన్ కళ్యాణ్. నేను కంప్లైంట్ ఎవరికి కంప్లైంట్ కోర్టులో ఇవ్వలేదు ఇది అనుకున్నా. కానీ మూవీ ఆర్టిస్టేషన్ తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఎవరున్నా ప్రెసిడెంట్, ఎవరున్నా ఎవరు సెక్రటరీ ఉన్నా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలని శ్రీరెడ్డి గారు ఇవ్వలేదు అనే భావం నేను అనుకుంటున్నా. యాక్షన్ తీసుకోలేదు. ఆ అమ్మాయి ఏమో యాక్షన్ తీసుకున్నారని అమ్మాయి, ఈయనేమో యాక్షన్ తీసుకోలేదని ఇతను. మధ్యలో ఎవరు నలిగిపోతారు, చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. సెక్రటరీ జంపు న్యాచురల్గా అన్ని సెక్రటరీ చూసుకోవాలి. సెక్రటరీ నరేష్. నా అదృష్టం ఏంటంటే ప్రెసిడెంట్ నేను, నాకు సెక్రటరీ ఉండేవాడు కాదు నాకు మా నరేష్. తనకి తెలుసు, తన ఎదురుకుండా నేనే ఉన్నాను. నేను చెబుదామంటే అవతల వ్యక్తి ఇన్నే టైపు కాదు. పవన్ కళ్యాణ్ నా దగ్గర నుంచి పూర్తిగా రావాలి కదా. ఏం జరిగింది, మీరు వచ్చారు అప్పుడు? మరి నేను వచ్చాను షూటింగ్ మధ్యలో నుంచి. నేను నత్తన్సాల్ షూటింగ్లో ఉన్నా, ఐరా క్రియేషన్స్. ఆ షూటింగ్లో నాది సోలో వర్క్ ఆ రోజు మణికొండ స్టార్టింగ్లో. కాబట్టి నేను వెంటనే వచ్చాను, దూరం అయితే నేను రాలేనుగా. నేను వచ్చేసరికి చాలా కోపంగా ఉన్నాను. పైగా కోపం నాకు తెలుసు, నాకు అంతకుముందు తెలియకపోతే నాగబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కోపం వస్తే, నాగబాబుకి అయితే నాలుగు 5 నిమిషాల్లో తగ్గిపోద్ది కోపం. నాకు పవన్ కళ్యాణ్కి వస్తే కొంచెం సస్టైన్ అవుద్ది, ఒక అరగంట సస్టైన్ అవుద్ది, 1 అవర్ సస్టైన్ అవుద్ది. అంతకుముందు నేను చూసిన పవన్ కళ్యాణ్ అయితే మరి ఈ మధ్య మనకేం తెలుస్తుంది, మనం టచ్లో లేనప్పుడు తెలియదుగా ఎవరెవరేంటో. సీరియస్గా ఉన్నాడు. నేను అన్నయ్య కన్నా కూడా నేను పవన్తో బాగా క్లోజ్గా ఉండేవాడిని అన్నయ్య కన్నా చాలా. తనకి మంచి భావాలు తని మొదటి నుంచి కొంచెం నాకు దగ్గరగా ఉండేవి. కొంచెం 10 మందికి హెల్ప్ ఉన్నపైన అయ్యి వెళ్ళే రోజుకి అసలు నేను మాట్లాడుతుంటే ఆ స్తంభం ఉంటుంది మధ్యలో ఒకటి చిన్న హైట్లో, ఆ స్తంభం చుట్టూరు తిరుగుతున్నాడు ఇలాగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వు అలాగే చెప్పు అనకపోతే నా మాటలు గాల్లోకి వెళ్ళిపోయినట్టేగా. నాకు నవ్వు వచ్చేస్తుంది, నాకేం చెప్పాలి తిరగట్లేదు. తిని ఎందుకు వచ్చాడు ఏంటో అర్థం కావట్లేదు. దాని తర్వాత ఒక ఊళ్ళో తెలిసింది ఓహో ఇంతకు వచ్చాడు అని.
నేను లోపలికి వెళ్ళి ఇదో కంప్లైంట్ ఇచ్చావు, ఇంతకన్నా నేను ఏం చేయాలి అంటే ఏంటి మీరేం యాక్షన్ తీసుకోలేదు అని అనుకుంటున్నా ఇప్పటికీ. నెక్స్ట్ టైం అసలు తన కోపంలో ఒక మాట అన్నాడు, నెక్స్ట్ టైం నేను ఉంచున్న ప్రెసిడెంట్ కింద అసలు అని ఒక మాట, మరీ మంచిది, పొద్దున్న ఇక్కడే చేస్తాను మేము కష్టపడతాను అన్నాను. ఇదే మాట, మరీ మంచిది, పొద్దున్న ఇక్కడే చేస్తాను మేము కష్టపడుతూ, మేము అసలు ఏమేం చేస్తామో తెలుసుకోండి ఫస్ట్. నాకు అక్కడ పవన్ కళ్యాణ్ కాదు, నాకు ఒక మెంబరు, మూవీ ఆర్టిస్ట్లో మెంబర్ అంతేగా. పవన్ కళ్యాణ్ అయితే తనకున్న ఫ్యాన్స్, లేకపోతే తనకున్న మంచితనం, తన పార్టీ, తను బయట ప్రజలకి నాకు స్నేహితుడు, నాకు మూవీ ఆర్టిస్ట్ సంబంధించిన వరకు అంతే. ఎవరు వచ్చినా ఇలాగే ఉంటుంది. నేను ఇప్పుడు మెంబర్, నేను వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా నాకు అలాగే సమాధానం వస్తుంది. పైగా నాకు స్నేహితుడు ఒకప్పుడు, అంటే ఇప్పుడు కాకపోవచ్చు, మద్రాసు హైదరాబాద్ వచ్చాక ఎవరు అక్కడ ఉంటున్నారో కూడా తెలియట్లే. మద్రాసులో పక్కన ఉండేవాడు. అయ్యాక నేను కామ్గా ఉన్నాను, నేను షూటింగ్కి వెళ్ళాలి, అక్కడ వెయిటింగ్ అన్నాను. ఈ లోపల నేను రాజీనామా చేశానని స్కోలింగ్లు గొడవలు అది తీసుకొచ్చి ఇచ్చాక తనకి అవును కూడా తెలిసి ఉంటుంది, ఇచ్చుంటాడు కంప్లైంట్. పైగా నేనేంటో కొంచెం కాబట్టి కొంచెం అన్నా తెలుస్తుంది, అంతకాలం జర్నీ చేస్తుంటాగా. లోపలికి వెళ్ళంటే లాయర్లు ఉన్నారు, లాయర్కి ఇచ్చి అన్నాడు. నేను వెళ్ళి లోపలికి వెళ్తేనే ఒక మొత్తం అసలు హైకోర్టులో ఉంది అక్కడ, మొత్తం నల్ల డ్రెస్సులు, జడ్జి లేరు తప్పితే, ఆయన జడ్జి గారు లేరు తప్పితే. ఎక్కడ మన ఏదైతే మన ఛాంబర్ రూమ్ ఉంటుంది కదా, ఛాంబర్ రూమ్, దాంట్లో ఒక కుర్చీ ఖాళీ లేదు, ఎక్స్ట్రా కుర్చీలు కూడా వేసుకుని ఎక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చారు బయట నుంచి కుర్చీలు, కిటకిటలాడిపోతుంది. ఇదేంటి మనం ఎప్పుడు చూసే రూమ్ వేరు, సడన్గా చూసాడు కోర్ట్ హాల్ అట్మాస్ఫియర్ వచ్చింది. మొత్తం అందరినీ అందరూ వచ్చారు, ఇది ఎవరికి ఇవ్వాలన్నా నాకు తెలియట్లేదు ఎవరికి ఇవ్వాలో. న్యాచురల్గా మెయిన్ సీట్లో కూర్చొని వాళ్ళకి ఇస్తాం. ఏంటండి అది అన్నారు, లేదండి అని ఇమ్మన్నారు ఇలాగా అంటే, ఎవరో ఒకరు తీసుకున్నారు, నేను బయటకు వచ్చాను. అప్పటికి నేను వచ్చి 1.5 hour అయింది, ఫోన్లు చేస్తాను అన్న షూటింగ్. నేను ఎలాగా 2-3 days నేను ఇక్కడ తేలే వరకు వెళ్ళన్నాడు. తేలే వరకు వెళ్ళనేటోడికి నాకు గుర్తున్నది చెప్తున్నాను, ఇదే పర్ఫెక్ట్గా లైన్ ప్రకారం చెప్పట్లే. నేను చాలా రోజుల తర్వాత కలిసాము పవన్, నేను ఎలా కలిసామంటే అని బాధపడ్డాను. ఈలోపు రాంగోపాల్ వర్మ ఓకే ఇది జరుగుతుంటే మళ్ళీ చిన్న మంట పెట్టాడు, మళ్ళీ చిన్న మంట. ఈడెక్కడ దొరికాడరా బాబు ఈ టైంలో మనకి, మళ్ళీ ఈ గోల్ ఏంటి, ఉన్న గోల్ చాలకుండా ఈడొక తయారా బాబు. అదే ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది నాకు ఆవిడలో, అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆ రోజుల్లో. సరేనే, ఇండస్ట్రీలో ఒక పర్సన్ అయ్యండి అతను ఆ విధంగా ఇండస్ట్రీ ప్రతిష్టకు వ్యతిరేకంగా, ఇండస్ట్రీ గుడ్ విల్కి వ్యతిరేకంగా తను మాట్లాడుతున్నప్పుడు మీరేమి రియాక్ట్ అవ్వలేదా? ఆర్టిస్ట్ వచ్చిన ఆయన మీద ఏమి? నేను అయ్యాను కదా, వర్మ మీద మీరు రియాక్ట్ అయ్యారు? నేను అయ్యాను కదా, ఇది కరెక్ట్ కాదు, ఇది అల్లు అరవింద్ గారు అయితే దారుణంగా తిట్టారు. డెఫినెట్గా తిడతారు, భయంకరంగా తిడతారు. చాలా సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ నన్ను తిట్టేందుకు ఇప్పుడు. తర్వాత మళ్ళీ అదే శ్రీరెడ్డి రాంగోపాల్ వర్మ మీద భయంకరంగా రివర్స్ అయింది, మామూలు రివర్స్ అవ్వాలి. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు తెలుస్తుందిగా ఎవరు ఏంటి అన్నది. సరే, ఆ ఎలక్షన్స్లో ఆ గొడవ అలా జరిగింది. సరే, ఒక ఫ్లేర్ అప్ అయిపోయింది, అసలు పెద్ద నేషనల్ ఇష్యూలాగా అది కాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఒక విషయానికి టర్న్ అయిపోయి అమ్మాయి మంచి చేసింది, ఒక విధంగా చాలా మంచి జరిగింది. మొత్తం నో డౌట్ అమ్మాయి చాలా మంచి చేసింది, ఎందుకంటే దానివల్ల చాలా మంది అమ్మాయిలకి సెక్యూరిటీ వచ్చింది, ఇండస్ట్రీలో వచ్చిన అలర్ట్నెస్ కూడా వచ్చింది అసలు ఆ విషయంగా. సరే, సంతోషం, అంతవరకు ఓకే. ఆ కాంట్రవర్సీ ఇష్యూ అలా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మీరు ప్రెసిడెంట్గా నిలబెడుతుంటే నాగబాబు గారు ఇతనికి మద్దతు ప్రకటిస్తాం, నరేష్ గారికి మద్దతు, టోటల్గా ఏంటి జీవితా రాజశేఖర్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే జీవితా రాజశేఖర్ కూడా నేను క్లోజ్, బాగా మేము ముగ్గురు కూడా క్లోజే, నన్ను అన్నయ్యనే అంటుంది. అలాగే నేను రాజశేఖర్ బాగా అనుకుంటాం బాగా. ఆయన లేదు దాని ధర్మాలు చాలా చేస్తాడు. ఆయన కూడా 10 లక్షలు ఇచ్చాడు బాబు మూవీ ఆర్టిస్ట్, ఒక్కడే చెప్పలే, నేనే చెప్పుకున్నాను అన్నాడు. పెట్టి నువ్వు ఎలాగే చెప్పట్లేదు, నేను 10 లక్షలు ఇచ్చాడు ఆయన. తన దగ్గర డబ్బులు లేకపోతే వేరే చోటని తీసుకొచ్చి ఇచ్చాడు. అవును, నాకు అర్థం కాదు ఏంటంటే, అదే నేను అందుకని రాను ఇంటర్వ్యూలకి. నాకు టెక్నికల్ ప్రాబ్లం అంటే లోపల ఒకటి ఉండి బయట ఒకటి మాట్లాడలేను, ఈ చెంచాలు కొట్టలేను, ఇంకొకటి పుట్టుపుంజాన్ని పొగడలేను. నాగబాబు అన్న వ్యక్తి నాకు ప్రాణ స్నేహితుడే, ఇంకా అలా ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. నాకు పెద్ద దిక్కు నాగబాబు అన్నతను, నాకు పెద్ద దిక్కు అయ్యా నిజంగా. నాకు చాలామంది అంటారు బయట నాగబాబు చెప్తే శివాజీ వింటాడు, అది నిజం, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎందుకు సడన్గా రేపు ఎలక్షన్లు అనగా నా మీద నరేష్ నగ్గడం అన్నది ఇంపాసిబుల్, అలాగే శ్రీకాంత్ ఓడిపోవడం అన్నది కూడా ఇంపాసిబుల్. మీ ఇద్దరు చేసిన మంచి పనులు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు అందరూ. రేపు ఎలక్షన్లు అనగా ఈరోజు వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటే నాకు పెద్ద ప్రొడ్యూసర్ ఫోన్ చేసి బావా అన్నాను, బావా అంటాడు, బావా చూడు నాగబాబు రెడ్డికి వెళ్తే జోక్ అయిపోవా, టెన్షన్లో ఉన్నావు అందరూ, రేపు ఎలక్షన్లు అంటున్నా.
లేదు వెళ్ళు అక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ వెళ్ళి నాగబాబు వెళ్తున్నాడు అక్కడికి, నువ్వు ఫోన్ చేస్తుంటే ఎత్తలే. ఇదేంటి ఎత్తట్లేదు ఏంటి, నిజమా ఇది అనుకున్నా. తెర చూస్తే స్క్రోలింగ్ నిజం. నా ప్లేస్లో ఏమన్నా ఉంటే గుండె అయిపోద్ది. అంటే నాకు ఎంతంటే అసలు వాళ్ళ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్. నరేష్కు మద్దతు ప్రకటిస్తున్నటువంటి నాగబాబు అనేటువంటిది స్క్రోలింగ్ వెళ్ళి మధ్యలో కూర్చున్నాడు. జీవిత రాజశేఖర్ మొత్తం అంతా అందరూ కూర్చోవడం నేను తప్పు అంటలే. ఇక్కడ శ్రీకాంత్ ఇంట్లో మనిషే. శ్రీకాంత్ కన్నా 10 ఏళ్ళ ముందు నుంచి నేను ఇంట్లో మనిషిని. అది కాకుండా మీరు అంతా మీ ప్యానల్ అంతా కూడా చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో, చిరంజీవి గారి బెస్ట్ విషెస్తో ఫామ్ అయిన ప్యానలే కదా మీది. ఆయన బ్లెస్సింగ్స్తోనే ఫామ్ అయిన ఫ్యామిలీ. ఆయన అంటే ఆయన అందరికీ సపోర్ట్ చేస్తారు, ఒక్కరికి కాదు. ఎవరు మంచి ఆయన ఎప్పుడు ఆయన దగ్గరికి పలానా వాళ్ళు పని మీద వెళ్తే నువ్వు ఇది నీకు చేయనని ఉన్నదే, నో డౌట్. దాంట్లో నా వరకు దేవుడు నాకు, ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ నాకు. శివాజీ న్యాచురల్గా నేను వెళ్ళాను, ఉండమంటారు. ప్రభు వచ్చాడు, 30 ఏళ్ళ నుంచి ప్రభు కూడా పరిచయం. సార్ నేను ఉందాం అనుకుంటున్నా, ఉండు అంటారు. శ్రీకాంత్ వెళ్ళి ఉండంటే ఉండు అంటారు. ఉండని ఎందుకు చెప్తారు? ఆయన ఆల్ ద బెస్ట్ అని చెప్తారు కదా. వెళ్ళి నాగబాబు సడన్గా వెళ్ళి అక్కడ కూర్చుండేవాడికి, స్కూల్కి కూర్చుండేవాడికి నిజమని మళ్ళీ ఫోన్ చేశాను నాగబాబుకి. నాగబాబు అసలు నాది రింగ్ అవగానే ఎత్తాడు నాగబాబు. మా ఇద్దరు రిలేషన్ ఎప్పటి నుంచి, మా 85 నుంచి, మా 86 నుంచి మా ఇద్దరిది. పైకి ఇద్దరం నాగబాబు కొనుక్కోమంటే ఎన్నో కొనుక్కున్నాం. ఇప్పుడు ఉన్నది ఇల్లు ఇప్పుడు ఉండేది నా ఎదురుగుండా నాగబాబు. అవునవును, మా పిల్లల ఇంట్లో మా నేహ మా దగ్గర ఉండేది. ఇప్పుడు అసలు బాగా నేను బ్రదర్లీ. సో అలా ఉండి నాకు తట్టుకోలేకపోయాను నేను. తర్వాత నేను ఎలా పని చేశాను, తిట్టాను కదా, వేరే విషయం. తిట్టకూడదు నాగబాబుని. మా ఇంట్లో నాతో చాలా రోజులు మాట్లాడలేదు, నాగబాబుని అన్నాను. మా ఇంట్లో వాళ్ళు మాట్లాడలేదు చాలా రోజులు, అంటే 2-3 నెలలు మాట్లాడలేదు. అవును, 2-3 months మా ఇంట్లో వాళ్ళు అసలు నన్ను మాట్లాడటం మనిషిరే. నేను ఫారెన్ వెళ్ళిపోయా కొన్నాళ్ళు ఎలక్షన్స్ తర్వాత. సో అది నైట్ ఓవర్ నైట్ టర్న్ చేసేసి వెళ్ళాడు. నాకు తర్వాత ఆలోచించుకుంటే అర్థమైంది ఏంటంటే, నాగబాబు ఎందుకు చేస్తుంటాడు ఆ పని, నాగబాబు ఎందుకు చేస్తుంటాడు చేయడే. నేను తట్టుకోలేకపోతున్నా. వేరే వాళ్ళు చేస్తుంటే నేను పట్టించుకోను ప్రభు, వేరే వాళ్ళు చేస్తుంటే పట్టించుకోను. నేను ఆ ఇంట్లో మనిషిని కదా, నేను ఎప్పుడు ఏం అడగలే. పైగా ఎంత అన్నయ్యని కూడా ఎప్పుడు అప్లికేషన్ అడగలే. నేను మా నాగబాబుని కూడా ఎప్పుడు అడగలే. నాగబాబు నేను అడగకుండానే చేసేవాడు. నాకు నేను కొంచెం ఎక్కువ తిట్టాను, అది నా తప్పది. లిమిట్ దాటి తిట్టడం అన్నది నా తప్పు. కానీ నాగబాబు కూడా తప్పు చేశాడు నా విషయంలో. 100% నాగబాబు తప్పు చేశాడు. అంటే అంత ఓవర్ నైట్ ఆయన చేంజ్ రేపు అది నాకు తెలుసు, నేను చెప్పను ఎందుకు జరిగింది. నేను అనుకోవటం ఏమిటంటే, ఆ రోజు అక్కడ జరిగిన దాంట్లో పవన్ అన్న మాటే గుర్తొస్తుంది నాకు. అదే ఉంటుంది 90. అంతకుముందు శ్రీరెడ్డి విషయంలో జరిగిన దానికి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని నెక్స్ట్ టైం నేను ప్రెసిడెంట్గా ఉన్న ఏదో అన్నారు కదా, అప్పుడు అది అయి ఉంటుందా, పవన్ ఇంత ఆలోచించి ఇలా తమ్ముడితో చెప్తాడా అన్నది కూడా ఒకటి ఉంటుంది. న్యాచురల్గా ఇంత ఆలోచిస్తాడా దీని గురించి అన్నది కూడా ఉంటుంది. ఈ విషయంలో చిరంజీవి గారు ఇది కానీ అందరూ అనుకోవటం ఏంటంటే, చిరంజీవి గారు ఇది తెలియకుండా నాగబాబు ఇంత నిర్ణయం తీసుకోరు కదా, చిరంజీవి గారికి తెలిసే ఉంటుందని. అసలు 1.1% కూడా అన్నయ్య తెలియదు. ఈ టాపిక్ ఆపేద్దాం ఇక్కడతో. అసలు అన్నయ్యకి సంబంధం లేదు నాకు తెలుసు. ఆ తర్వాత అన్నయ్య కూడా బాధపడ్డారని తెలుసు నాకు. అలా అన్నయ్య తెలియదు. దాని ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఎఫెక్ట్ అయి ఉంటుంది పవన్ కళ్యాణ్. అది కూడా నేను చెప్పను, ఎందుకంటే పవన్ ఇంత ఆలోచించి అంత ఖాళీగా ఉంటాడు. ఆయన ఇన్ని బిజీ, ఇంత దానికే పొద్దున్న లేస్తే ఖాళీ ఉండదు అసలు. సరే అది కాదు మరి, ఈ విషయం అంత ఓవర్ నైట్ జరిగింది. ఒక్కసారిగా మూవీ ఆర్టిస్ట్ చేసిన విషయం నాగబాబు తప్పు చేశాడు నా విషయంలో 100%. నేనేంటో అనువను తెలుసు ఎందుకు తప్పు చేశాడు అంటే, అన్నయ్య ఏమో అక్కడికి వచ్చి ఇంత అమౌంట్ తీసుకొచ్చి పెడితే, నేనేమో నా మిత్రుడు చిన్న శ్రీశైలం యాదవ్, ఎన్నిసార్లు చేయనే చెప్పుకోవచ్చు. శ్రీశైలం నాకు ప్రాణమిత్రుడు, ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి 83 నుంచి. తనేమో 7 ఎకరాలు ఒక సెట్ చేసి పెట్టాడు దీని గురించి. 7 ఎకరాల స్థలం. వీటన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, అది చిరంజీవి గారి పేరు మీద ఓల్డ్ ఏజ్ హోమ్. అన్నీ ఇన్ని కష్టపడి వీడు చేస్తుంటే నాకు సపోర్ట్ చేయవలసింది పోయి అటేపు వెళ్ళాడు. అది మూలపడిపోయింది. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోయేది ఇప్పటికి. అది కోపం తప్పితే లేకపోతే నాగబాబు నాకు చేసినన్ని ఎవరు చేయలే. అది కోపం. అది తర్వాత అది కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ ఎలక్షన్స్ లో తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మీరు వెళ్ళిపోయి అక్కడ ప్రచారం చేయటం. అక్కడ ఏం చేయలేదు, అలాంటి ప్రచారం ఏం చేయలేదు, కానీ రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. ఆ కోపం ఎందుకంటే ఇంకెవరు నమ్మాలి నేను? ప్రభు 30 ఏళ్ళ నుంచి మద్దతు వచ్చి నువ్వే నాకు అన్యాయం చేసావు, నేను ఎవరు నమ్ముతా ఇండస్ట్రీలో? నాకు వాల్యూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు వాల్యూ ఇవ్వాలనిపించింది. పైగా నేను షార్ట్ టెంపర్డ్ కానీ ఇంకోళ్ళ మీద డిపెండ్ అవును. ఇప్పుడు నేను ఇండివిజువల్ పర్సన్, నేను ఎవరి కాళ్ళు మొక్కను. అందరి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, నేను ఎవరిని వేషం అడగను. నా దగ్గరికి వస్తే చేస్తా, సిన్సియర్గా అనుకున్న టైంకి వెళ్తా, అది పంపించిన టైంకి వస్తా. అదే నన్ను 37 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంచింది. నేను ఎవరికి ఇక్కడ హెడ్ బౌండ్ చేసి ఇలాగా ఎవరికి బానిసగా ఉండాలి చెప్పు? నాకేం కర్మ అది? నేను 85లోనే లేను. అలా
ఇప్పుడు ఉండవలసిన కర్మే ఉంది నాకు కదా. ఈ గుణం రక్తంలో ఉంటుంది నెంబర్ 1. ఫస్ట్ నుంచి చిడతలు కొట్టి అణుగుమణుగుండి అదొక టైప్ ఉంటుంది. అది నాకు రాలే. నేను ఎవరికి చిడతలు కొట్టను, ఎవరి దగ్గర తలంచను. నా ప్రొఫెషన్ ఏంటి, ఇంకొకరిని సాటిస్ఫై చేయడానికి నేను ఇండస్ట్రీకి రాలే. నాకు వచ్చిన క్యారెక్టర్ నాకు వచ్చిన అంతంత మాత్రం అనడంతో నాకు వచ్చిన క్యారెక్టర్ జాగ్రత్తగా చేసుకోవటం కదా, అదే నా డ్యూటీ. నేను ఆ డ్యూటీలో ఉంటా. మీరుంటే హెల్ప్ చేయటం ఎవరికన్నా 10 మందికి, లేకపోతే కామ్గా ఉంటాం. ఈ టాపిక్ కూడా నాకు ఇష్టం లేదు తీసుకురావడం. నాకు నాగబాబు టాపిక్ కూడా తీసుకురావడం నాకు ఇష్టం లేదు కొంచెం కూడా. ఇంత ఫ్రెండ్ అయ్యి ఉండి ఒక పెద్ద కళలు నాకు నా లైఫ్ అంబిషన్ అది. ఆ నిర్ణయం వల్ల ఈ రోజుకి కూడా దాని ప్రభావం అనేటువంటిది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద పడింది అనేటువంటిది మీరు అనుకున్నారా? డెఫినెట్గా ఉంటుంది. ఆ రోజున అవన్నీ ఫ్రూట్ఫుల్గా వచ్చేసి ఒక బిల్డింగ్ కానీ స్థలం కానీ అన్నీ సమకూరిపోయి ₹1 కోటి అక్కడి నుంచి రావటం, అంటే అభివృద్ధి అనేటువంటిది ముంగిట్లో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం వల్ల మొత్తం టర్న్ అప్ అయింది అనేటువంటి. అడుగు నాగబాబుని, తెలుసు కదా నీకు కూడా బాగా. మీరేమనుకుంటారు చెప్పండి. నేను నాగబాబు తర్వాత అడుగుతాను, అది వేరే విషయం. నాగబాబు గారిని అది ఇంటర్వ్యూ పిలిచి అడుగుంటున్నాను. ఎందుకు శివాజీ ఫ్రెండ్ కదా, నైట్ ఎందుకు వెళ్ళిపోయి వాళ్ళు ఏమో పొద్దున్న లేస్తే నేను తిరుగుతూనే ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు మీ ఫ్యామిలీని మిమ్మల్ని తిరుగుతూనే ఉంటారు నాగబాబు. శివాజీ వాళ్ళు ఎప్పుడు తిట్టరు కదా, ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు కదా అని అడుగుపోయి. నాకు తెలియదు, నాకైతే ఆ నాలుగు అంత పెద్ద బుర్ర కూడా కాదు. మరి నాగబాబు ఆ రోజు వెళ్ళటం వల్లే కదా, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ చిరంజీవి గోల్డ్ ఏజ్ హోమ్ అయిపోయేది. అక్కడికి పట్టుకు ఒక 50 మంది 60 మంది ఉండేవారు, చిన్న హాస్పిటల్ కూడా అయిపోయేది. పైగా నేను ఏదైనా పట్టుకుంటే వదలను. సరే, అది అయిపోయింది. మీరు ఓడిపోయారు. తర్వాత మీరు ఎవేగా ఉన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. తర్వాత జరిగినట్టు మొన్నటి ఎలక్షన్స్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అనేటువంటిది ఒక బైపోల్ను తలపించే స్థాయిలో అసలు సంకుల సమరం లాగా జరిగింది. ప్రకాష్ రాజ్ అండ్ మంచు విష్ణుల మధ్య. ఆ రోజున అప్పటి ఆ ఎలక్షన్ మూమెంట్ మీద, అప్పటి ఆ రప్చర్ మీద మీరేం చెప్తారు? అది చెప్పాలని వాళ్ళే చెప్పాలి. నేను ఓటేసాను, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాను. ఒక 10 నిమిషాలు కూడా లేను అక్కడ. వాళ్ళే చెప్పాలి. కానీ అప్పుడు జరిగినటువంటి నేను ఉంటే కదా అక్కడ చెప్పడానికి. ఓటు వేసిన రోజు కాదు నేను అడుగుతుంది. ఓటు ఎలక్షన్ రోజు ఏం జరిగింది, ఎలక్షన్ రోజు ఇది కాదు. అసలు టోటల్గా ఓవరాల్గా మూవీ ఆర్టిస్ట్ అసలు ఎలక్షన్ అనేటువంటిది అంత తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలుగా రకరకాల రచ్చగా మారిపోవటాన్ని మీరు ఎలా, ఒక మూవీ ఆర్టిస్ట్ మాజీ ప్రెసిడెంట్గా, ఒక సీనియర్ మెంబర్గా మీరేంటి మీ కామెంట్ ఏంటి అని అడుగుతున్నా. మూవీ ఆర్టిస్ట్ ఇంత దరిద్రం పట్టింది అనిపించింది. ఓకే వర్డ్ అది, దట్స్ ఆల్. బాధపడ్డారు. బాధ ఎలాగా పడతాం, నేనే కాదు మొత్తం ప్రతి సభ్యుడు పడతాడు బాధ. ఇక ముందు మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో కానీ, మూవీ ఆర్టిస్ట్ యాక్టివిటీలో కానీ శివాజీరాజు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? అందరూ కోరుకుంటే అప్పుడు చూద్దాం. సో మీరైతే మళ్ళీ ఆ పగ్గాలు చేపట్టే అవకాశం ఎవరికి లేదు. ఇంకా పగ్గాలు ఉండదు, అసలు అసోసియేషన్ ఉండదు. అదేంటి ఉండదు? ఏముంటుంది చెప్పు. అంత కష్టపడే గ్యాంగు, అంత కష్టపడే అంత బంచ్ ఆఫ్ పీపుల్. నాకు తెలిసి ఇప్పుడు విష్ణు కష్టపడతాడు నోడోడు. దాంట్లో పక్కన ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు పడినవారు, విష్ణువుని పడినవారు. వాళ్ళకి ఒకటే పని కాదు, మోహన్ బాబుకి విష్ణుకి ఇది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దీన్ని ఎలా చేయాలి, ఇది ఒకటే పని కాదు. వాళ్ళకి విద్యా సంస్థలు ఉంటాయి, వాళ్ళు ప్రొడక్షన్ ఉంటుంది, సినిమాలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. దాంట్లో ఇదొకటి. శివాజీరాజు అయితే యాక్టింగ్ చేయాలి, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ స్టేషను. నాకు వేరే వ్యాపకాలు లేవు. సింపుల్. అది కట్టేసి ఉంటే ఎక్కడో ఉండేవారు. ఇప్పుడు ఇది అయ్యి ఇక్కడ విష్ణు ప్రెసిడెంట్ అయ్యి, లేకపోతే విష్ణు మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ చేసి వాళ్ళ ఇంట్లో పాముకునేది బ్యాడ్ చెప్తే గుడ్డే ఉండదు. నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా ఒక మాట అంటే, ఇండస్ట్రీలో మనం లోయర్ మిడిల్ క్లాస్లో నుంచి ఒకటి వ్యవహారం నుంచి వచ్చినా, ఇంకొకటి చిత్తూరు నుంచి వచ్చినా, ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఎవడేంటో ప్రతి ఒక్కరికి తెలుసు. 24 క్రాఫ్ట్స్లో ఒక వ్యక్తిని చూపిస్తే ఇలా నిలబెట్టి ఇంత ముందు రోజుల్లో లేవు ఇప్పుడు. ఏదేమైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవిష్యత్తు అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది అనేటువంటి దానికి మీరేం చెప్తారు? ఏమో మరి విష్ణువు చెప్పాలి. ఇంకొక పెద్ద విమర్శ ఒకటి ఉంటుంది ఎవరి మీద, అందరి మీద. అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో మీ యాక్టర్స్ మీద, మూవీ ఆర్టిస్ట్స్ మీద ఒక్కొక్కరు కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. తీసుకున్నట్టు రెమ్యునరేషన్స్లో స్టార్స్ ఒక 10 మంది, మనకు 10-12 మంది పెద్ద స్టార్స్ ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్లో 10% ఇస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ లాంటి 2 కట్టచ్చు. ఎందుకు దీన్ని ఇంత రప్చర్ చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అడిగినప్పుడు కూడా ఆయన కూడా ఇలాగే చేయలేదు. అప్పుడు నేను సెక్రటరీని, మోహన్ బాబు గారు ప్రెసిడెంట్. మోహన్ బాబు గారు, శివాజీ మనం సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం, రేపు ఎవరెవరిని పిలుద్దాం, మేము ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నాం మోహన్ బాబుని. ఇలా మురళీమోహన్ గారు, ఇంకా ఇంతకుముందు ఎవరైతే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్, అసలు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ అంటేనే మురళీమోహన్ గారు వాళ్ళ ఇంట్లో పుట్టింది. వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం. బాగా రిసీవ్ చేసుకున్నారు ఆయన. అందరం కూర్చున్నాం.
కూర్చున్నాక ఎందుకు టాపిక్ టక్కని మురళీమోహన్ గారు ఎవరో అడిగారు, సార్ ఎక్కడ మీరు ఇస్తే అప్పుడు అయిపోయేది అసలు. నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఉన్నారు. నేను పక్కనే ఉన్నావా? పక్కనే ఉన్నారు. నేను ఇలా ఉన్నాను, ఇక్కడ ఉన్నారు సీఎం గారు. మురళీమోహన్ గారు మీకు తెలియని సైట్ ఏమైనా ఉందా హైదరాబాద్లోను? అలా అంటే ఇదే పదం కాదు, ఇలాంటి పదం, ఈ మీనింగ్ వచ్చే పదం ఉన్నారుగా, పక్కనే ఉన్నారు కదా మురళీమోహన్ గారు, ఆయనకు తెలుసుగా అన్నట్టుగా అన్నారు ఆయన. అంటే మీకు తెలియని సైట్లు ఏమైనా ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లోను అనేదో అన్నారు. టాపిక్ నవ్వుతూ అలా వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇంతమంది స్టార్స్ ఉన్నారు, అలా 10 తీసుకునే రెమ్యునరేషన్ 10% ఇచ్చినా కూడా అందరూ అడిగి నిజం చెప్పను, నాగార్జున గారు పంపించారు తెలుసా. ఇలా రప్తిరి అయిపోతే ఎవరు పోయి ఇప్పుడు ఇంతకి వాళ్ళు చెప్పు, అసలు వాళ్ళు డే అండ్ నైట్లు ఎండల్లో కష్టపడి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? మూవీ ఆర్టిస్ట్ నీకేం రెస్పెక్ట్ ఇచ్చిందని నీ డబ్బులు ఇవ్వాలి చెప్పు. దీనికి ఆన్సర్ చెప్పండి ఎవరన్నా. మీకేం రెస్పెక్ట్ ఇచ్చింది మూవీ ఆర్టిస్టేషన్? ఇంకోటి కూడాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఒక గ్లిటరింగ్ స్టార్స్, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేరుంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేరుంది. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక అప్పర్ గ్రేడ్ యాక్టర్స్ కి సంబంధించినటువంటి అసోసియేషన్. కానీ దాంట్లో 700 మంది సభ్యులు ఉండేటువంటి దానికి ఎవరెవరిని ఎలా చేర్చుకున్నారు, ఏ క్రైటీరియాలో చేర్చుకున్నారు అనే దాని మీద చాలా విమర్శ ఉంది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు కొంతమంది జాయిన్ చేసుకున్నారు. నా చుట్టం ఎవడో జాయిన్ అవ్వలేదు దాంట్లో. అంటే మెంబర్షిప్ ని బలోపేతం చేసుకోవడం కోసం చేర్చుకున్నారు, అలా కూడా చేసుకున్నారు. దాంట్లో అందరు తప్పు ఉంది. దాంట్లో ఒక ఈవెంట్ చేస్తే వచ్చిన ₹1,00,00,000 ఒక 100 మంది జాయిన్ చేస్తే వస్తుంది కదా. అలా ఏ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, మనం దీంట్లో డబ్బు తీయొద్దు, మెంబర్షిప్లు వస్తాయి కదా, ఒక సినిమా చేసినా 2 సినిమాలు చేసినా అది ఏమైందంటే మెంబర్షిప్లు జాయిన్ చేసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏం చేసుకుంటారు పాపం. వాళ్ళు నేచురల్గా కొంచెం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హెల్త్ కార్డ్స్ అని, నేను వచ్చాక హెల్త్ కార్డ్స్ కూడా రెట్టింపు అయిపోయినాయి మొత్తం కంప్లీట్. కాకపోతే దీనివల్ల ఇప్పుడు నాన్ ప్రామినెంట్ యాక్టర్స్ కూడాను, జూనియర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది తీసుకోవడం వల్ల ప్రతిసారి ఈ రప్చర్ అనేటువంటి అప్పుడు ఏమైనా పెద్ద హీరోలు రావడం మానేస్తారు. దాంతో దీని తాలూకు గ్లామర్, దీని తాలూకు ఒక హైప్ అనేటువంటి పోయింది. అది అందరు ప్రెసిడెంట్లు చేసిన తప్పు, అది ఎవరు ఒకరు చేసిన తప్పు కాదు అది. ఇప్పుడు మరి ఆ సందర్భంగా ఏర్పడినటువంటి అపార్థాలు అన్ని తెలుగుపోయి మీకు నాగబాబు గారికి, చిరంజీవి గారికి ఉన్న రిలేషన్ ఎలా ఉంది? నాది చిరంజీవి గారికి అలాగే ఉంటుంది. అవును, నాది చిరంజీవి గారికి సంబంధం ఉంది. ఆయన ఎప్పుడు నా మంచి కోరుకుంటారు, చెప్పారుగా. ఆయన చెప్తేనే విన్నాను, ఆ దేవుడు చెప్పిన అవును. అదే 22వ సంవత్సరం 22 సంవత్సరాలైంది చిరంజీవి గారి మాట మీద సిగరెట్ అనేటువంటిది మానేసి. ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి ఒకసారి, ఏం జరిగింది? చెప్పాను ఇంతకుముందు. లేదు ఒకసారి చెప్పండి. 2000 ఇయర్ అంటే 22 ఏళ్ళ క్రితం ఆయనకి చాలా మంచి పల్లెటూరు గెస్ట్ హౌస్ ఉంది బెంగళూరులో. అక్కడికి ఫ్యామిలీస్తో, నేను ఫ్యామిలీ, శ్రీకాంత్ ఫ్యామిలీ, మా రవితేజ, సౌందర్య గారు, అల్లు అరవింద్ గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి 20 సంవత్సరాలు అక్కడ ఎంజాయ్ చేద్దాం అక్కడికి వెళ్ళాం. ఆయన పెద్ద సిగరెట్ అలవాట్లేదు, నేను మావాడు శ్రీకాంత్ ఇద్దరం కలిసి చూసి 12 గంటలకి చూసి అన్ని ఇలా జరుపుతూనే ఉన్నాం. పక్క వాళ్ళు ఎవరిదో కాలు దొక్కేస్తున్నా, ఎవరిదో తీసుకొచ్చి ఏంట్రా ఇది. 12 దాటిపోయింది, మొత్తం అందరూ వెళ్ళిపోయారు, సౌందర్య అంతా వెళ్ళిపోయారు. మేము ముగ్గురును, నేను, అన్నయ్య, చిన్న హట్ కింద ఉంటుంది. అన్నయ్య, నేను, మా శ్రీకాంత్, పవన్కి ఏం అలవాట్లేదు, తను అసలు మామూలు కూర్చుంటాడు. చిన్నాక చూస్తే ఏంట్రా సిగరెట్లు, ఏంటి సిగరెట్లు మనమే కలిసి ఉన్నాయి అన్నాను. ఎందుకు కాల్చడం ఏంట్రా, ఇలా అయితే మనం ఉంటాం రా, చిచి చండాలంగా ఉందా సార్, పైగా మీరు ఇంకెప్పుడు కాల్చొద్దు, మనం ఒట్టేయండి, ఎప్పుడు సిగరెట్ కాల్చండి, నేను ఇంటి ఇష్టం కదా ఒట్టేయండి అన్నారు. ఫస్ట్ నా చేయబడింది, అన్న ఇంకెప్పుడు కాల్చను అని. అంతకుముందు నా గురించి చెప్పుకుంటారు. ప్రతి December 31st సిగరెట్ మానేస్తాను. ఫస్ట్ మొదలు పెట్టేసాడు, వ్యవహారం నుంచి అంతే. అలాగే శ్రీకాంత్, వాడు నా మీద ఒట్టేశాడు, నా మీద ఒట్టేశాడు, ఇండస్ట్రీ మీద ఒట్టేశాడు, ఆడి మీద ఒట్టేశాడు, అందరి మీద ఒట్టేశాడు మావాడు. వాడు అంతే. ఇలాంటి 2 ముద్దులు అన్నయ్యకి ప్రామిస్ చేశాం, సిగరెట్ మానేస్తామని. చెయ్యలా తీసాను, చెయ్యక్కడికి వెళ్ళి పీకేస్తుంది. ఏంటి తీగానే నాకు, అన్నయ్య అమ్మయ్య అన్నారు ఆయన. మావాడు ఎప్పుడు 31st మానేస్తాం కాబట్టి మావాడికి కూడా కొత్త లేదు, మా శ్రీకాంత్ కూడా. పొద్దున్న చిట్టి పాప అనుకోలేదు మొదలు పెట్టలే. సరే అయిపోయింది. అయిపోయాక ఈరోజు వరకు నేను అగ్గిపెట్టి ముట్టుకోలే. 22 ఏళ్ళు అయింది, 22 years అయింది, అగ్గిపెట్టి ముట్టుకోలేదు. సిగరెట్ వదిలేండి. అసలు విచిత్రం ఏంటంటే, ఇప్పటికీ నేను సిగరెట్ కాల్చినట్టు కళ్ళు వస్తుంటుంది తెలుసు. అప్పటికి ఎంత దరిద్రం హ్యాబిట్ అది. ఇప్పటికీ సిగరెట్ కాల్చినట్టు కళ్ళు వస్తుంటుందా అంటే దాని పవర్ ఎంత ఉందో చూడు. అంటే ఎన్ని కాల్చేసాము మేము అప్పుడు.
అంతకుముందు సునీలు నేను ఒకసారి ప్రామిస్ చేసుకున్నాం, అన్నయ్య మన ఇద్దరం సిగరెట్ మానేయాలి ఈరోజుతో ఒట్టు అని. అరే చూడరా సునీల్ ఎంత మంచోడో, మాది భీమవరం రా మాది, చూడు ఎలా మానేశాడు చూడు సిగరెట్ అని. నీ బొంద మానేడు రా, నీతో ఒట్టే కానీ పక్క వచ్చి కాల్చాడు నాతో అన్నాడు శ్రీకాంత్ రైల్వే స్టేషన్లో. ఇది మొత్తానికి మాట మీద నిలబడింది మాత్రం శివాజీ. నేను ఒక్కని నిలబడ్డాను. శ్రీకాంత్ నేను చెప్పను అయ్యేమి నో డిస్కషన్. అది అన్నయ్య మీద ఉన్న గౌరవం, అది చిరంజీవి గారి మీద మీకున్న రెస్పెక్ట్. అది అగ్గిపెట్టు కూడా ముట్టుకోవాలి, అగ్గిపెట్టు కూడా ముట్టుకోవాలి. అలాగే నేను మా ఎఫ్ఎన్సీసీలో స్నోకర్ ఆడతాను, నాకు ప్యాకెట్ టచ్ లేదు. యాక్చువల్గా మా భీమవరం వెస్ట్ ఈస్ట్ ఏంటంటే కొంచెం చిన్నప్పటి నుంచి ఏదో ఏదో అలవాటు ఉంటాయి, ఇలాంటివి అంటే మిగతా చోట ఉండవని కాదు, కోడి ఎక్కువ ఉంటాయి కదా. అయినా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి హైదరాబాదే కదా, నేను 42వ సంవత్సరం ఇది హైదరాబాద్. అయితే నాతో ఆడేవాళ్ళంతా భీమవరం గ్యాంగు, మా వీళ్ళు ఉంటారు, మా స్నోకర్, మా శ్రీనివాసరాజు అని, ఇన్కమ్ ట్యాక్స్ సుబ్బరాజు, మా మిగతా గ్యాంగ్ అందరూ, మా రఘు గిరిబాబు రఘు, మా బ్యాచ్ ఉంటుంది, మా నాగబాబు గారు, అందరూ స్నోకర్ ఆడుకుంటాం క్లబ్లో. నాగబాబు నేను మద్రాసులో కూడా స్నోకర్ ఆంధ్ర క్లబ్లో ఆడుకునేవాళ్ళం స్నోకర్. ఈ స్నోకర్ ఆడుకుంటే మెల్లిగా ఒకటి నడువు నొప్పి వచ్చింది, ఒక బిండె వాళ్ళకి అవ్వాలి, ఒకటి నడువు నొప్పి వచ్చి అటు పైకి వెళ్ళి మెల్లిగా ప్యాకెట్ ఆడుకుంటున్నాడు క్లబ్లో. ఒక్కొక్కరు తరుగుపోయారు అలాగ ఒక 3 నెలలకి. నేను ఒక్కడిని అయిపోయాను, మార్కర్తో ఆడుకోవాలి. వీళ్ళేం పైకి పోతుంది, నేను పైకి పోయా. రారా ఈ ఆట ఆడుకుందాం 13 ముక్కలు అని స్టార్ట్ అయింది, చాలా సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం. సరే అని నాకు ఏంటో మొక్కలు అన్నాను, అలవాటు అయింది. అప్పుడు మెల్లిగా ప్యాకెట్ అలవాటు అయింది, రుచి మరిగాం. ఫస్ట్ డే అలాగే డబ్బులు వస్తాయిగా, 1000-2000 అంతే ఉంటుంది, అంతకనే ఏముండదుగా, అది మ్యాక్సిమం ఎంత లిమిట్ ఉంటుంది. అలా ఆడుతున్నా, అలా స్నోకర్ మానేశాను. మనం ఏది పడితే అదే స్నోకర్ మానేసి దానికి మరిగా కరెక్ట్గా స్నోకర్ టైంకి వెళ్ళిపోవటం, ప్యాకెట్ వేసుకోవడం. అది ఎలా తెలిసింది, అన్నయ్య తెలిసిపోయింది. నేను హాస్పిటల్లో ఉన్నా, స్టంట్ వేసి హాస్పిటల్లో అన్నయ్య ఫోన్ చేశారంటే నేను ఏమనుకుంటాను, హెల్త్ ఎలా ఉంటుంది, ఎలా ఉన్నావు, ఏంటి ఏమైంది, ఏం టెన్షన్ ఏంటి నీకు అడగటం కోసం అనుకున్నా. ఫోన్ ఎత్తటమే ఓహో ఈ కూడా మొదలు పెట్టావా అని. ప్యాకెట్ అంటే ఆయన ఏమనుకుంటారు, పెద్ద ప్యాకెట్ ఆడుతున్నారా అనుకుంటారుగా, అది తెలియదుగా. 2000 1000 ఆడుతున్నారు. ఆయన ఉద్దేశంలో 2000 1000కే ఒకప్పుడు ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం 100 రూపాయలు పెట్టి బౌలింగ్ ఆలి ఆడితే తిట్టారు. 100 రూపాయలు ఒక ఆట ఆడతారా మీరు అని. అయ్యో ఇదేంటిది, నా హెల్త్ బాగాలేదు కదా దాని గురించి అడుగుతారంటే ఇదేంటి అని కరెక్ట్గా 25 to 30 minutes సేమ్ బ్రెయిన్ వాష్. ఇంకెళ్ళను ఇంకా ఆనండి అన్న. ఇది 3 కరెక్ట్గా 3 years అవుతుంది. ఆ క్లబ్కి నేను వైస్ ప్రెసిడెంట్, ఎఫ్ఎన్సీసీ క్లబ్కి. ఈ రోజు వరకు రూమ్లోకి వెళ్ళా, ఈ రోజు వరకు ఆ కార్డ్స్ రూమ్లోకి వెళ్ళా ఈ రోజు వరకు. సో ఆయన మాట అంటే ఎంత గౌరవం, ఎంత విలువ, ఇష్టం. ఇష్టం అది మా నాగబాబు తెలియదు. అదే ఎంత దురదృష్టం. అన్నీ తెలుసు కానీ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్, అంతే. సో అట్లాగే మీది ఒక బ్యాచ్, శ్రీకాంత్, విను, ఇది శివాజీ రాజా, ఉత్తేజి, బండ్ల గణేష్ భలే విచిత్రంగా అనిపిస్తుంటుంది. అసలు అందులో ఒక చిన్న క్యారెక్టర్ వస్తుంది, అంతకుముందు చిన్న చిన్న వేషాలు లేదు. బండ్ల గణేష్ వినోదం ఫస్ట్ సినిమా. అంతకుముందు తను చాలా కష్టపడి వచ్చాడు, తను కూడా కర్ణాటక. నాకు ఎలా పరిచయం అంటే 3 కర్ణాటక, మా శ్రీకాంత్ది, మా బండ్ల గణేష్ది, ఆవుతి ప్రసాద్ నేను క్లాస్మేట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. శ్రీకాంత్ జూనియర్, శ్రీకాంత్, పూరి జగన్నాథ్ గారు, ఈ బండ్ల గణేష్ వెళ్తే 1 year అటు ఇటు బ్యాచ్, 7th బ్యాచ్ 6th బ్యాచ్ అలా ఏదో ఉంది మొత్తానికి. ఎలా అయితే ఈ గణేష్ చిన్నోడు మా అందరికి బాగా 10-12 ఏళ్ళు చిన్నోడు ఉంటాడు మాకన్నా. అప్పుడు అదే తొత్తర సేమ్, ఇప్పుడు ఏం తొత్తర ఉందో ఇంకా చిన్న తొత్తర. అప్పుడు ఎప్పుడు నేను శ్రీకాంత్ ఎప్పుడు గన్ని అని పిలుస్తాం. వాళ్ళు మాత్రం మా ఫాదర్ ఎవరో మొన్నే, మా ఫాదర్ తర్వాత శివాజీ అన్న, శ్రీకాంత్ నన్ను ఎప్పుడు అన్నయ్య అంటాడు, ఇలా పిలుస్తారు అని. నాకు ఆడి మీద ఒక ఒపీనియన్, బండ్ల గణేష్ ఈ తొత్తరగాడి అసలు అని. ఎలా తొత్తర ఉండేదంటే, ఇప్పుడు శ్రీకాంత్ నేను బయటికి వెళ్ళి వస్తే వాడు శ్రీకాంత్ ఇంట్లో కూర్చునేవాడు. కూర్చుని మా శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్తో మాత్రం వాళ్ళిద్దరు బీరు కొట్టడానికి వెళ్ళిపోయారు, బీరు వేసేస్తున్నారు వాళ్ళిద్దరూను, అది సంబంధం లేదు తుత్తర అని చెప్పేవాడు. ఆ చిన్నోడు బాగా, ఇది 25 ఏళ్ళ క్రితం. అది మా ఇద్దరు మనసులో పెట్టుకునేవాళ్ళు, పెట్టుకుని తలుపేసి ఏంట్రా చెప్పారు ఇంట్లోనూ అని జడిపించేవాళ్ళు అని. మన్నాడు షూటింగ్ ఉండేది ఎప్పుడో, నా చేతిలో కర్ర ఉండేది. ఏం గనే ఇంట్లో ఏం చెప్పావురా, ఏం చెప్పాను అది బల్లి ఫేసు బలి ఉంటుంది, సేపుడికి ఎలా పెడతాడు, నేను చెప్పాను లేదురా నాన్నతో ఏం చెప్పావు, అమ్మతో ఏం చెప్పావు, మీ ఇద్దరు రాత్రి అటుకెళ్ళి ఏం చెప్పావు, నేను చెప్పాను
చెయ్యలా పెట్టు అని వాళ్ళు పేర్లు కూడా అబ్బా 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 తిరుగుతుండేవాడు సెట్ అంతా. ఇప్పటికీ చెప్తాడు నన్ను తెగొట్టేవాడు శివాజీ అన్న అని. ఆడి మీద పడిపోయింది ఇడుతో జాగ్రత్తగా ఉండాలి అని ఇన్ని సంవత్సరాలు ఆడి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి నెంబర్ 1 ప్రొడ్యూసర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో సినిమాలు తీసి ఏం తీసినా నాకు కానీ శ్రీకాంత్ కానీ మేము గన్నే ఎరగనే అని అంటాం. ఎప్పుడు అంటాం. వాడు కూడా మా అన్నయ్యని పిలుస్తాడు. ఒక వ్యక్తి మీద అభిప్రాయం మార్చడానికి ఒక చిన్న సిచ్యువేషన్ చాలు. నాకు గణేష్ మీద నాకు ఒక అభిప్రాయం, వీడితో జాగ్రత్తగా ఉన్నాను రాబు ఎందుకు వచ్చింది అన్న అభిప్రాయం ఉంటుంది. మొన్న మాటల సందర్భంలోనూ చాలా తర్వాత కలిసి అన్నయ్య నేను ఒక అమ్మాయిని పెంచుకున్నాను శివాజీని 2-3 రోజుల క్రితం నాకు ఫోటో చూపించాడు. అక్కడనే భలే ఉందిరా, చాలా మంచి పని చేసావు కానీ ఇది కదరా ఇలాంటివి కదరా చేయాలి మనం అన్నాను. అన్నయ్య ఇది మా ఇంట్లో ఉంటారన్న వీళ్ళు నేపాలు అన్నాడు. చాలా బాగుంది కానీ చాలా మంచి పని చేసేవరా అన్నాడు. అన్నాక మా గణేష్ ఫోటోలు చూపిస్తున్నాడు. అమ్మాయి బంగారు తల్లి ఉంటుంది చూడు అలా ఉంది ఫేసు. ఈవిడు ముద్దు పెట్టుకుంటా అది నాన్న అంట. మా చెల్లి గణేష్ వాళ్ళ మిసెస్తో కూడా అలా అంత క్లోజ్గా ఉంటా. పూజగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి పిల్లలు కూడా గణేష్ పిల్లలు కూడా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇంకా పెంచుకుని దాన్ని వదలట్లేదు. వాడు 10 నిమిషాలు నాతో కూర్చుంటే 10 నిమిషాలు ఆ పాప గురించి చెప్తాడు. న్యాచురల్గా సొల్లు కౌరులు చెప్తాడు. కానీ ఊర్లో ఉన్న కౌరులు సొల్లు కౌరులో ప్రపంచానికి పనిచేయని కౌరులో ఆడికి పనికొచ్చే కౌరులో ఇవే ఉంటాయి వాడితో. అలాంటిది గమ్మత్తుగా ఒక లైఫ్ అచీవ్ చేశానన్నా నేను అన్నట్టే చెప్తున్నాడు ఈ అమ్మాయి గురించి. నాకు తెగ నచ్చేసేవారు కానీ హగ్ చేసుకుని సూపర్ రా, నేను ఇంటికి వస్తాను నేను చూడటాను రాను, ఇప్పుడే రాను, ఇప్పుడు కాదు నేను వస్తాను వెళ్ళాను. ఇంటికి వెళ్ళిపోయి నైట్ దాంతో ఫోన్ చేయించాడు 2-3 రోజుల క్రితం. బండ్ల గణేష్ పెద్దన్న దా ఇంటికి అంటుంది. అది ఇటు చెప్తున్నాడు పక్క నుంచి ఇలా పిలువు అని చెప్తున్నాడు. అరే చాలా మంచి పని చేశావు కానీ నిజంగా నా దృష్టిలో అయితే నువ్వు అక్కడ ఉన్నావు ఇప్పుడు. అదే హ్యాట్స్ ఆఫ్ గణేష్. ఎందుకంటే ఏంటి ఆ పాప ఏది మరి అది అయితే చెప్పాడు నాకు. తను ఎప్పుడు అడుగును ఇంటర్వ్యూ చేసి, ఎందుకంటే నాకు గణేష్ ఈ విషయంలో తెగ నచ్చేసాడు. ఇలాంటి పని ఒకప్పుడు మేము చేద్దాం అనుకుని చేయలేకపోయాం. అదో సపరేట్ స్టోరీ. అది తను చేశాడు. పైగా తను అంటే మరి చెప్పొచ్చో చెప్పకూడదు, అది పర్సనల్ విషయం. నేను ఇది అంటే మంచి పని చేశాడు కదా గణేష్. నాకు ఇంట్లో మనిషి తమ్ముళ్ళు అంటారు. ఈ లాంగ్ పీరియడ్ 30 years అన్నయ్య అని పిలుస్తాడు. పైగా నేను చెప్పింది వింటాడు గణేష్. అదే అంటే మనం ఆయన ఎత్తుకోను, ఆ ముద్ర క్యాండిడేట్ అది. వాడిని అందుకో కెపాసిటీ ఉన్నది కదా మనకి. ఈ మంచి పని చేసేవాడికి నేను వాడికి హ్యాట్స్ ఆఫ్ గణ్య అనుకున్నా. అసలు అమ్మాయితో వాడు ఎంత ఊయల్లో కూర్చోబెట్టి నాకు ఫోటోలు పంపించాడు. ఆ ఊయల్లో కూర్చోబెట్టి ఊగించాలు అసలు చాలా బాగుంది. అది చాలు, అంతకన్నా తృప్తి ఏం కావాలి కదా. అదొక డిఫరెంట్ జెస్చర్. తనకున్న ఇమేజ్ కి ఇమేజ్ కి దానికి ఒక చిన్న పాప ఫ్యాన్ అయిపోయాను గణేష్ కి. అదే ఇలాంటిది నేను ఒకప్పుడు చేద్దాం అనుకున్నాను. అదేంటంటే ఇలా అభ్యుదయ భావాలు నాకు కూడా ఏదన్నా చేయాలని. ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అయ్యి బిజీ అయ్యే టైంలో ఇది కూడా ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తా క్లారిటీగా. శ్రీకాంత్ నేను ఒక షూటింగ్కి వెళ్ళాం వైజాగ్. నాన్న అడగదలుచుకున్న కూడా అడిగితే శ్రీకాంత్ మీరు కలిసి ఇద్దరు ఒక అబ్బాయిని పెంచుకుంటున్నారండి. చెబుతా అదే పెద్ద గుర్తులేదు కానీ చూతాయిగా కొంచెం మసాలా వేసి చెబుతా. అది మామూలుగా చెప్తే పెద్ద ఇంట్రెస్ట్ ఏముంటుంది. అది ఎందుకు చెబుతా అంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా పనికి వస్తుంది అని. సరే మేమిద్దరం ఊరికే షూటింగ్ అయిపోయింది. 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి అలా బీచ్ అంతా అలా తిరుగుతూ బీచ్లో మంచినీళ్ళు తాగా అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నంత చల్లటి మంచినీళ్ళు తాగి ఇద్దరం బీచ్లో కూర్చుని ఇంకేంటి బాబా అది ఇదని మాట్లాడుకుంటూ ఏదన్నా చేయాలరా అనుకుంటే ఎవరినన్నా పెంచుకుందాం బావా. ఎక్కడ ఇది? వైజాగ్ బీచ్లో. ఎవరన్నా పెంచుకుందాం మనిద్దరం. అవునరా ఏదన్నా మంచి పని చేయాలరా, దేవుడు మనకి మంచి పొజిషన్ ఇచ్చాడు. మా బావ కూడా సెంటిమెంట్ అంటే విపరీతమైన ప్రేమ తనన్నా నాకంతే. అంటే ఒక పల్లీలు అమ్ముకునేవాడు చిన్నపిల్లవాడు. ఆడ పల్లీలు అయిపోతే బాబా 2 రూపాయలు ఆట అయిపోయాడు. బీచ్లో ఆడికి తల్లి తండ్రి ఎవడ బీచే, వాడికి అమ్మా నాన్న అంతా బీచే. వీళ్ళలో మార్పు తీసుకొద్దాంట మనం, వీడిని పెంచుకుందాం అన్నాను. అరే మాట వెళ్ళారా, పల్లీలు అయిపోయినాయి అన్నాడు. పల్లీలు కదరా రారా శ్రీకాంత్ గారు గుర్తుపెట్టావంటే చీకట్లో ఉన్నాం కదా గుర్తుపెట్టాడు. ఏం చేస్తావు? పల్లీలు అమ్ముకుంటాను. ఇంకేం చేస్తావు? ఎవరైనా డబ్బులు ఇస్తే భోజనం చేస్తుంటాను. సరే నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి మేము పెంచుకుంటాం, వస్తావా? వస్తానన్నాడు. సరే ఇక్కడి నుంచి మమ్మల్ని నాన్న అని పిలవాలి. ఓకే ఏంటి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి వస్తానన్నాడు. సరే పొద్దున్నే షూటింగ్ దగ్గరికి వచ్చాను.
అని చెప్పాం. ఆడు వచ్చాడు, మాకు బీచ్లోనే షూటింగ్ దగ్గరికి వచ్చాడు. మీ ఇద్దరం సంతోషపడిపోతున్నాం. సరే షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. వీడికి ట్రైన్లోను ఎక్కించి మా మేకప్ మన్నాలతో జోడి చేసి వీడిని హైదరాబాద్ తీసుకొచ్చేవాడిని. నేను మధురానగర్లో ఉండేవాడిని, మా బావ ఏమో ఫిలింనగర్లో ఉండేవాడు. ఫస్ట్ నేను తీసుకెళ్తానన్నాడు. మా ఊడి పిల్లలు చిన్నోళ్ళు, నా పిల్లలు చిన్నోళ్ళు. మా ఊడి పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, శ్రీకాంత్ మా బావ పిల్లలు. 3 days మా ఊడి ఇంట్లో ఉన్నాక ఫోన్ చేశాడు, బావా వీడు నిన్ను అడుగుతున్నాడు రా, ఇద్దరం బిజీగా షూటింగ్, నీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు. సరేరా పంపించు. కార్ డ్రైవర్ తీసుకొచ్చి మధురనగర్ మా ఇంట్లో వదిలాడు. నేను ఇంట్లో చెప్పాను కదమ్మా నేను పెంచుకుంటున్నామని. వీడు సగం రోజులు మా బావాళ్ళ ఇంట్లో ఉంటాడు, సగం రోజులు మా ఇంట్లో ఉంటాడు. ఇంకా నాకు చాక్లెట్ కావాలని రారని కిందే షాప్ ఉంది, అటుకి వెళ్ళి మొత్తాన్ని చాక్లెట్ కొనిపెట్టి పైకి తీసుకొచ్చాం. మా వాళ్ళు చిన్న వాళ్ళు, మా పాపను వాళ్ళిద్దరు. జాగ్రత్తగా నీకేం కావాల్సిందే వండించి తిను, నేను స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూలా అన్నాడు. అటు ఫస్ట్ యాక్షన్, అవునరా నువ్వు ఎప్పుడు కావాల్సిన ఇక్కడ, ఎప్పుడు కావాల్సిన అక్కడికి, చిన్న దగ్గరికి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిపోద్ది కానీ నువ్వు సరే ఇక్కడ ఉండవు అన్నాం. మన్నాడు నేను షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఏంటంటే మా ఇద్దరు పిల్లలు జుట్టు నీళ్ళు రేసిపోయి మా పాప జల్లన్నీ ముందు అంటే ఇద్దరిని వంగబెట్టిపోయి బాధేశాడు. తప్పు నాన్న, చెల్లిని తమ్ముడిని కొట్టకూడదు నువ్వు, వాళ్ళిద్దరు మనోళ్ళరా. ఓహో మనోళ్ళా అన్నాడు. ఈయన అర్జెంటుగా స్కూల్లో జాయిన్ చేసేయాలి ఇన్ని. మళ్ళీ మన్నాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు, బాత్రూమ్ వెళ్ళి బీడీ గొప్పవుతుంది. వాడు వయసు ఎంత అప్పటికి? ఆడు ఎంత ఉంటాడు? 11-12. ఏంట్రా బీడీ గొప్ప. మనం సిగరెట్ కలుతాం కానీ బాత్రూంలోకి వెళ్తాం, దొంగ చోటుకు బయట కాల్చుకుంటాం. ఈ కూడా ఏంట్రా అని చూసా. నా జేబులో 10 రూపాయలు డబ్బులు ఉన్నా కూడా 10 రూపాయలు తీసుకునేవాడు. 3 రోజులు కింద షాపులో కూడా అప్పెట్టించాడు ఆడు. సార్ ఆడు బిడీలు బాగా తాగేస్తున్నాడు సార్ అన్నాడు కిందోడు, షాపోడు. కూర్చోపెట్టి తప్పు నాన్న, బీడీలు తాగకూడదు, మంచిది కాదు హెల్త్కి. మరి నువ్వు కాల్చున్నావు సిగరెట్, బీచ్లో కాల్చేవా రోజు అన్నాడు. మరి నేను సిగరెట్ మానేస్తాను రా, నువ్వు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆడి కోసం షాపింగ్కి తీసుకెళ్ళి ఎక్కడ మన ఈ బ్రిడ్జి కిందకి ఆడి బట్టలన్నీ కొనిపెట్టి, షాపర్ స్టాప్ అదే అక్కడికి ఆడికి వెళ్ళి బట్టలన్నీ కొనిపెట్టి తీసుకొచ్చా. నీట్గా నూనె రాసి తల దువ్వి అన్ని జాగ్రత్తగా. మా బావుల ఇంటి నుంచి నీట్గా వచ్చాడు. 4 days అయ్యాక మళ్ళీ మా పిల్లద్దనే ఇంట్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను ఫోన్ చేసి, బావా నా షెడ్యూల్ అయిపోయిందిరా, నీ దగ్గర పంపిస్తాను. ఓరే నీకు అర్థమైంది కదా అన్నాడు. అర్థమైందిరా. ఈడు మన మాటకి నిడట్లేడు. ఈయన ఏం చేద్దాం, స్కూల్లో జాయిన్ చేద్దాం. స్కూల్ రే నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను అన్నాడు. నా స్కూల్లో నేను వైజాగ్ వెళ్ళిపోతా అన్నాడు. మొత్తం వైజాగ్ కాదురా, ఇప్పుడు ఏంటంటే లోపల తప్పనిగా తీసుకొచ్చాం కదా, ఫెయిల్ అవ్వకూడదు కదా ఏదైనా పట్టుకుంటే. వైజాగ్ కాదురా, నువ్వు ఇక్కడ ఉండు, నేను చదివిస్తాను. ఎవరు చదువుతాడు? చదవను అన్నాడు. ఓహో వీడికి చదివి ఎక్కట్లేదు, పోనీ చదవద్దురా. ఎవరు లేరు వాడికి, అనాదా? ఎవరు లేడు పాపం, ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. సరే అని చెప్పి మొత్తానికి అని కొన్ని డబ్బులు చేతికిచ్చి మళ్ళీ నా స్టాఫ్ని ఇచ్చి వాడిని వైజాగ్ పంపించగానే ఆడు బీచ్లోకి వెళ్ళి అసలు డ్యాన్సులు గీన్సులు అసలు వాడు హుషారుగా ఉన్నాడు. అంటే నాకు ఫోన్ చేసి, సార్ చాలా హుషారుగా ఉంటున్నాడు సార్, ఇక్కడ మీ దగ్గర రిస్ట్రిక్షన్గా ఉన్నాడు అక్కడ అన్నాడు. అయిపోయా కృష్ణవంశీ సముద్రం షూటింగ్ వెళ్ళాం, అదంతా సముద్రం పక్కన. నేను జగద్బాబు, ఆ రోజు జగద్బాబు గారు ఎండలో నుంచోమన్నాడు వంశీ, ఆ కలర్ ఏదో బ్లాక్ అవ్వాలి నుంచి. నేను కుర్చీ వేసుకుని పక్కన కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం. నాన్న అని పరిగెత్తుకుంటూ ఎగిరి ఒళ్ళో కూర్చున్నాడు. ఏంట్రా అన్న, నన్న చాక్లెట్ అన్నాడు. ఈ నాన్న అంటాడు, ఇంటి ఎక్కడేంటయ్యా నువ్వు? జగత్ బాబు ఇక్కడెక్కడే పుట్టుకొచ్చాడు. ఆయనే అర్థం చేసుకున్నాడు. ఇది వంశీ ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఇంకా వంశీ మామూలు దొరికితే చాలుగా. అలా షూటింగ్ అంతకాలం ఉండేవాడు. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఏదో వైజాగ్ షూటింగ్ వెళ్ళినా కూడా
తగలలేదు. కనిపించలే. ఏదో ఒక రోజున వస్తాడేమో డాడీ కొన్ని కొన్ని అభ్యుదయ భావాలు కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వు. గణేష్ ఏం చేశాడంటే, ఇది సొంత కామెడీ చెప్పాను ఇదంతా. గణేష్ ఏం చేశాడంటే, ఎక్కడ రేపు పొద్దున్న వాళ్ళు మిస్సెస్ అని పాపం ఆవిడెంత గొప్ప గణేష్ అది మిస్సెస్ ఏమోనండి రేపు పొద్దున ఏం మనం మారుతామో అని ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు 20 లక్షలు ఈ అమ్మాయి పేరు మీద వేసాను. మామూలుగా గణేష్ తనకు మగపిల్లలు కదా గణేష్కి. గణేష్కి ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి లేదు. పోనీ అమ్మాయిలు ఇదే అమ్మాయి అనుకో. ఏ అమ్మాయి? ఎంత ఉంది? ఇంత ఉంది. అది దొంగముండ ఇంత ఉంది బుద్ధిగా అసలు. నేను చెప్పేది 3 days క్రితం న్యూసే. అదే అదే చేసి అమ్మాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అదే నా దృష్టిలో ఒక మనిషి ఒకలా ఉంటే సెకండ్ షేడు ఎక్కడో నాకు ఒక్కసారి అలాగా దేవుళ్ళే కనిపించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ మీద అప్పుడప్పుడు చాలా దాడులు జరుగుతూ ఉంటాయి. చాలా అప్రదిష్టగా సినిమా వాళ్ళని గురించి మాట్లాడటం కానీ సినిమా ఇండస్ట్రీని గురించి మాట్లాడటం కానీ జరుగుతుంటుంది. ఆ రోజున శ్రీరెడ్డి ఇష్యూలో కూడాను సరే ఆ అమ్మాయి ఒక ఫైట్ చేసుకుంది, దాన్ని ఆసరా చేసుకున్న ప్రతి ఒక్కరు నోటికి వచ్చిందల్లా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. అప్పుడు డ్రగ్స్ విషయం జరిగితే దాని గురించి అవన్నీ జరిగినాయి. అప్పుడు కూడా చాలా అప్రతిష్టాకరంగా మాట్లాడారు. వీటి మీద మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేకపోవటం అనేటువంటిది ఏంటి? అంత దమ్మున మగాడు లేడు ఇండస్ట్రీలో, అంత దమ్మున మగాడు లేడు. ఇప్పుడు ఇక్కడ దమ్మున మగాడంటే ఎవడు ఉండాలి? మూవీ ఆర్టిస్టైజేషన్ ఒక ప్రెసిడెంట్ అంటే ఎంటైర్ అందరికీ నాన్నలాంటోడు. వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ నేను ఉన్నప్పుడే డ్రగ్స్ విషయం ఎంతో కష్టపడ్డా. డ్రగ్స్ విషయం ఇంచుమించు నరకం అనిపించాను ఆ 2-3 నెలలు. నేను న్యాచురల్గా పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవాలి. దాసరి నారాయణరావు గారికి అది పాయింట్. అవును, ఉండుంటే ఇంత దారుణమైనటువంటి ఆయన ముందు ఉంటాడు ఇలాంటి విషయాలు. ఆయన లేకపోవడం అన్నది ఇండస్ట్రీకి పెద్ద లేడు అన్నది అందరూ ఒప్పుకునేది. కొత్తగా మన ఇద్దరం కొత్తగా మాట్లాడుకున్నారు. అంటే వ్యక్తుల ప్రతిష్టని ప్రశ్నించటం, లేకపోతే వ్యక్తుల తాలూకు తప్పిదాలను ప్రశ్నించడం, లేకపోతే వీలైతే చూపటం కానీ చాలా దారుణమైనటువంటి భాష వాడటం అనేటువంటిది. సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు బిగ్ బాస్ షోని పట్టుకొని ఇదొక బ్రోతల్ హౌస్, ఎవ్రీ సీజన్ అతను దాడి చేస్తూనే ఉంటాడు నాగార్జున గారి మీద ఈ బిగ్ బాస్ షో మీద. మరి నిన్న దారుణంగా సిపిఐ అయిన అరుణ్ గారు దాన్ని బ్రోతల్ హౌస్ అన్నారు. దాన్ని ఇండస్ట్రీలో ఎవరు ఖండించడం కానీ ఎవరు దాని మీద రియాక్ట్ అవ్వటం కానీ లేదు. అంతకుముందు ఒక 4 రోజుల కిందట భీమవరంలోనే జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి చిరంజీవి గారిని పిలిచినందుకు కృష్ణ గారిని పిలవలేదని చిరంజీవి గారి మీద మాట్లాడినటువంటి మాటలు చూస్తే బ్లడ్ బాయిల్ అయితే ఎవరికైనా. చాలా దారుణమైన భాష ఉపయోగించాడు అతను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పడం కూడా దుర్మార్గం. అది ఏంటి, మీరు ఎవరు రియాక్ట్ అవ్వరా ఇట్లాంటి విషయాల మీద? రియాక్ట్ డెఫినెట్గా 100% అవ్వాలి, నో డౌట్. దాంట్లో నాగబాబు అయినట్టున్నాడు. నారాయణ గారి గురించి మాట్లాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే అలాంటి అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తిని నేను ఏఎస్ఎఫ్ నుంచి వచ్చాను, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి వచ్చాను. చిన్న వయసులోనే నేను దాంట్లో నుంచి వచ్చాను కాబట్టి అలాంటి భావాలు ఉండే నాకు. అలాంటి భావాలు ఉండే వీళ్ళు బొడ్డోని తీసుకొచ్చి పెంచుకోవడాలు చేయటాలు. నేను నారాయణ గారు అంటే నాకు ఈ సిపిఐ ఆయన చాలా గౌరవం. ఆయన అంటే ఆయనకి నోడుదోలాలి ఫస్ట్. జబ్బుందా? నోడుదోలు. లేకపోతే చిరంజీవి గారు లాంటి మంచి మనుషులే తక్కువ, మంచి మనుషులు తిరిగితే ఇంకా తక్కువ అయిపోతుంది. న్యాచురల్గా ఏమవుతుంది, మనకి ఎందుకు వచ్చింది అనుకుంటారు. హెల్ప్ చేసేవాడు కూడా హెల్ప్ చేయడు. చిరంజీవి గారు ఎన్ని హెల్ప్లు చేశారో నాలాంటి వ్యక్తులు కొంచెం తెలుస్తుంది కదా. అది ఏంటి, చిరంజీవి గారు చేసింది ఒక 5% 10% తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి ఇంకా 90% తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి. కొంచెం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా చేసే అంత గొప్ప వ్యక్తి కూడా చిరంజీవి గారు. ఈయనకి నాగార్జున మీద కోపమా బిగ్ బాస్ మీద కోపమో తెలియదు ఫస్ట్. ఒకటి, ఈయన జాతీయ కార్యదర్శి సిపిఐకి ఉన్న వ్యక్తికి ఇంకా పోరాటం చేయదగ్గి భారతదేశంలో బోల్డ్ అని ఉన్నాయి. ఈ బిగ్ బాస్ అన్నది ఆఫ్టర్ ఆల్ అసలు నారాయణ గారు అసలు దీని గురించి మాట్లాడే స్థాయి కాదు. నారాయణ గారు ఇంకా పెద్ద స్థాయి అయింది చాలా. ఆయన అంటే ఆయన ఉన్న పదవుల్లో బిగ్ బాస్ లాంటివి చూడకూడదు కూడా అసలు. అన్ని మంచి పనులు చేయాలి అంతేగా. అన్ని పోరాటాలు చేసే అంత వ్యక్తి ఖాళీగా బిగ్ బాస్ చూస్తున్నాడు. ఫస్ట్ నారాయణ గారు తప్పు. ఈ బిగ్ బాస్ చూడటం అన్నది తప్పు అయింది. అంటే ఈయన ఆ పనులు ఏమీ చూడకుండా టీవీ చూస్తా కూర్చున్నాడు అన్నది నెంబర్ 1 పాయింట్. ఈయన చాలా ఖాళీగా ఉంటున్నాడు ఏ పని చేయకుండా అని. నెంబర్ 2 ఏంటంటే ఈయన కార్యదర్శిగా తీసి పక్కనెట్టారు. లేకపోతే సిపిఐ పడిపోద్ది ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తులు ఉంటే. చాలా మంచి వ్యక్తి, చాలా పోరాటాలు చేశాడు, అన్ని చేశాడు కాబట్టి ఆయన ఆ పదవిలో ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలోనూ టంగ్ స్లిప్ అవటం, మళ్ళీ సాయంత్రం సారీ చెప్పటం. సాయంత్రం ఎలాగా సారీ చెప్తాడు కదా అని చెప్పి ఎందుకు టంగ్ స్లిప్ అవటం. నేను నారాయణ గారు చాలా గొప్ప వ్యక్తి, నాకు గౌరవం. ఆయన ఏదో నేను తిట్టేసి మళ్ళీ సాయంత్రం నేను సారీ అంటే నాకు వాల్యూ ఉంటుంది కదా. అంత గొప్ప వాళ్ళు
నారాయణ గారు లాంటి వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలి మా లాంటి వాళ్ళకి. మేము కూడా ఆయన గురించి చెప్తే ఇంకేముంటుంది, ఆయన స్థాయి ఉంటుంది కదా. సరే, దీని మీద ఇండస్ట్రీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అది చెప్తా. ఇండస్ట్రీలో అలాంటి ఎదురు తిరిగే మగాళ్ళు లేకుండా పోయాడు. సొల్లుగోలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి వాడికి ఏదన్నా వస్తే, ముందుకు వస్తే ఏదన్నా రావటం, ఆడి మీద పడుతుంది అనుకుంటే వెనక్కి వెళ్ళిపోవటం, ఇలాంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. ఫస్ట్ రెండు ఏంటంటే, బిగ్ బాస్ గురించి చెప్పాలంటే అక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు 16 మంది 18 మంది 20 మంది ఉన్నారనుకో, వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ నారాయణ గారు చూడాలి. అలాంటి స్థితి నుంచి హైదరాబాద్ లాంటి మహానగరం వచ్చి ఇక్కడ బతకటానికి వచ్చి వాళ్ళు ఎంత కష్టపడి, ఆ పిల్లలు కానీ ఆ అబ్బాయిలు కానీ ఎంత కష్టపడి ఆ స్థితికి వచ్చి ఆ స్టేజీ, ఆ ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళు వెళ్ళగలిగారు అన్నది వాళ్ళ కష్టం చూడాలి. ఇట్స్ నాట్ ఏ జోక్. నారాయణ గారు అనేసినట్టు ఇట్స్ నాట్ ఏ జోక్. బిగ్ బాస్కి వెళ్ళటం అన్నది అంత కష్టం. అంటే వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మనం ఏడుస్తుంటాం తెలుసా. మా తల్లి తండ్రి చనిపోయి ఉంటారు, వేరే బతకలేరు, వేరే తప్పు పని చేయలేరు, ఇండస్ట్రీ నమ్ముకున్నారు. ఇక్కడ ఆర్టిస్ట్ గాను, యాంకర్ గాను, యూట్యూబర్ గాను ఏదన్నా చేసి సొంతంగా డబ్బులు సంపాదించుకుందాం, ఏ తప్పు చేయకుండా అని వచ్చేవాడు ఆ ప్లాట్ఫామ్ మీద ఎదిగేంత ఎదిగి అక్కడికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఈయన మాట అంటే ఎంత తప్పు. ఈయన ఎలా ఉండాలి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగేటట్టు మాటలు చెప్పాలి కదా. అందరూ పత్తిలో ఉంటారా? ఎవరో తప్పు చేయకుండానే ఉంటారా? వాళ్ళు నారాయణ గారు ఏ తప్పు చేయలేదా ఈ 60 ఏళ్ళలోనూ కదా? నేను ఏ తప్పు చేయలేదా? అది కాదు, ఏదైనా ఖండించేటప్పుడు భాష అయినా కొంచెం అదుపులో పెట్టుకోవాలి. అనుకోవడం మాట అందుకే అన్నాను. యాక్చువల్గా మొన్న భీమవరంలో చిరంజీవి గారిని పిలిచే విషయం, కృష్ణ గారిని పిలవాలి కదా అన్నాడు. నిజంగా కృష్ణ గారిని పిలవాలి. పిలిచారో లేదో ఈయనకు తెలుసా? కృష్ణ గారికి వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్ వేస్తా ఉన్నారు. కృష్ణ గారికి స్పెషల్ ఫ్లైట్ వేస్తా ఉన్నాడు అని చెప్పి ఆర్గనైజర్ చెప్పి, ఆయన నేను బయట ఊర్లకు రావట్లేదు, నేను ఇక్కడ జరిగితే చాలా గొప్పగా వచ్చారు. ఆయన FNCC క్లబ్లో జరిగిన కృష్ణ గారు వచ్చారు, చాలా గొప్పగా జరిగింది. ఆడికి నేను రాలన్నాడు. ఆ విషయం కూడా తెలుసుకోకుండా కృష్ణ గారిని పిలవాలి కానీ ఆయన్ని పిలవటం, చిల్లరవాడిని పిలవటం ఏంటని చిరంజీవి గారికి కామెంట్ చేశారంటే ఏమనుకోవాలి అతను? నోటిదోల. సో ఇలాంటివి ఖండించుకొని ఇండస్ట్రీ ప్రతిష్ట దిగజారుతున్నప్పుడు ఇండస్ట్రీని కాపు కాసేటువంటి ఒక వ్యక్తి అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది, ఎవరు రియాక్ట్ అవ్వకపోవటం అనేటువంటిది ఇట్స్ అన్ఫార్చునేట్. మీ అందరి బ్యాడ్ లక్ కదా. సై ఆన్ యువర్ ఫేస్ చెప్తున్నా. ఒకప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాబట్టి చెప్తున్నాను మీకు. ఇట్ ఈస్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ అండ్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎవరినన్నా ఒక చిరంజీవి గారినే కాదు, ఎవరిని అనే హక్కు నారాయణ గారికి లేదు, నారాయణ గారిని అనే హక్కు మాకెవరికి లేదు. ఎవరికి లేదు. మరి ఆయన ఎందుకు అంటే వయసు పైబడి ఇలా స్లిప్ అవుతున్నాడా పెద్ద ఆయన? మరి ఏంటో ఆయన ఇది ఈ మాట మరీ తప్పు కదా. ఈ మాట చిన్నపిల్లల్ని వాళ్ళు ఎంత ఉంటుంది, ఆయన వయసులో సగం ఎవరికి లేదు, దాంట్లో అనుభవం లేదు, వాళ్ళని లేదు కదా. ఈయన ఎన్ని పనులు చేస్తుంటారు, అది ఒక మంచి పనులు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి ఒక గేమ్ షో. పైగా 100 కెమెరాల మధ్యన వాళ్ళు ఉంటే తప్పు చేయాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాలా, బయట చేయలేరా? ఆ విషయాలు ఆయన తెలియవా నారాయణ గారికి? అంటే వయసు ప్రభావం వల్ల నారాయణ గారు అలా మాట్లాడారా? లేకపోతే 23వ తారీఖునే వాళ్ళది మహాసభలు ఉన్నాయి, దాని పబ్లిసిటీ కోసం ఓ జనరల్ సెక్రటరీగా ఉండి మాట్లాడా? ఈయన ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళందరికీ, ఆ కార్యకర్తలు నేను కూడా ఒకడు ఉండేవాడు ఒకప్పుడు, ఒరే మన వాళ్ళ పోస్టులు గేట్లకి వీటికి అంటించేసి అద్భుతమైన హైదరాబాద్ సౌందర్యాన్ని పాడు చేయకండి రా, పర్మిషన్ ఉన్న ప్లేస్లో అంటించండి అని చెప్పండి. ఎక్కడ చూసినా 23వ తారీఖుని సిపిఐ మహాసభలని చెప్పి సిటీ అంతా రోత చేసి పెట్టారు. మరి తప్పు కదా. ఫస్ట్ నారాయణ పోస్టర్ల మీద నిషేధం ఉంది కదా, అది పాటించాలి కదా నారాయణ గారు. అది నాకు ఇప్పుడు సడన్ గా ఐడియా వచ్చింది. అన్ని గేట్లకి అయ్యే ఉన్నాయి, మొత్తం ఎక్కడెక్కడ అంటించకూడదు. కొంతమంది మహానుభావులు ఉంటారు కదా, వాళ్ళ ఫేసులు కూడా అంటించారు ఫిలిం నగర్లో. నా సడన్ సిపిఐగా సిపిఐ మహాసభలు అనుకుంటా 23వ తారీఖుని. నేను కొంచెం ఫాలో అవుతాను కాబట్టి తెలిసింది నాకు, వాళ్ళు టచ్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో. మరి అవి చెప్పాలి, రే మనం ఇలాంటి పనులు చేయకూడదని. యువతరానికి పనికి వచ్చే పనులు దీనికి చేయాలి తప్పితే ఓ షోని పట్టుకుని బ్రోతలో వస్తుంటే ఆ 20 మంది ఎంత ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఫీల్ అవుతారు, ఈయన మీద పగబట్టుకుంటారుగా. ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు నాలంటూ అలాంటి పార్టీలు గౌరవించే వ్యక్తి ఇదేంటి ఇలా అంటున్నాడు ఈయన అంటే ఆ పార్టీలకి ఇది కదా అని వస్తుంది. నారాయణ గారు ప్లీజ్ సార్, నేనే చెప్పుకుంటాను, నారాయణ గారు ప్లీజ్ సార్, మీరంటే చాలా గౌరవం నాకు. చిరంజీవి గారు అన్నప్పుడు కూడా ఆయన్ని ఫ్యాన్గా, ఆయన చేసే మంచి పనులు చూసిన వ్యక్తిగా చాలా ఫీల్ అయ్యాను. మీ మీద చాలా గౌరవం ఉంది. ఇంకొకసారి ఇండస్ట్రీని కానీ, ఇండస్ట్రీలో మనుషులు కానీ తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పండి సార్. పలానా వ్యక్తిని ఒక షోను పట్టుకుని, ఒక పాపులర్ షోను పట్టుకుని 100 కెమెరాల మధ్యన ఉండి జెన్యూన్గా ఒక 2 రోజులు మమ్మల్ని పెడితే తెలుస్తుంది దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో. నాకు తెలిసి మీరు 2 hours కూడా ఉండలేరు, స్వేచ్ఛాజీవి మీరు.
అది బండి కానాలా ఉంటుందండి. అది ఇంకెప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇండస్ట్రీలో ఉన్న మనుషులు కానీ తప్పుని ఎత్తి చూపించండి, కానీ అందరినీ ఒక కాటను కట్టేసి అనొద్దండి ప్లీజ్. మీకు చెప్పేంత పెద్దోను కాకపోయినా మీలాగా నాకు అభ్యుదయ భావాలు ఉన్నాయి, తప్పుని ఎదిరించే గుణం ఉంది కాబట్టి మీరు చేసిన తప్పుని ఎదిరిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో ప్రముఖులతో చాలా మందితో మీకు చక్కని అనుబంధం ఉంది. ముఖ్యంగా కొంతమంది శివాజీ రాజు అంటే చాలా అభిమానం చూపించేటోళ్ళు ఉన్నారు. సే దాసరి నారాయణరావు గారు, రామానాయుడు గారు, సరే చిరంజీవి గారి గురించి చెప్పారు, చాలా చెప్పారు. అట్లా ఇంకా హూ ఆర్ ద అదర్? రామానాయుడు గారి గురించి చెప్తాను. ఫస్ట్ రామానాయుడు గారికి నాకు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ సినిమా హైదరాబాద్ వచ్చాక నెంబర్ అయినప్పుడు మద్రాసులో ఉండగా బొబ్బిల సూపర్ హిట్. నా మీద కామెడీ ముద్ర వేసిన సినిమా కూడా అదే. అంతకుముందు ఏదో విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అవి చేసుకుంటున్నాడు, కామెడీ సైడ్ టర్న్ నుంచి. దాని తర్వాత అయ్యో నాయుడు గారి కుటుంబం అని చేసిన ఒకసారి నాయుడు గారి కుటుంబం షూటింగ్ జరుగుతుంది. నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడ్యూసర్ అప్పట్లో రామానాయుడు గారు. తణుకు దగ్గర ఎక్కడో షూటింగ్ జరుగుతుంటే అవి హోటల్స్ తక్కువ ఉంటాయి కదా, అంటే నాయుడు గారు లాంటి గొప్ప ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను నేను. ఆయన ట్రాలీలు దోస్తారు, ఆయన పొద్దున వచ్చేస్తారు, అందరికీ తెలిసిన విషయం, మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను సపరేట్గా నాదొక రూము, నాకు 3వ రూమ్ ఏమో రామానాయుడు గారిది. అక్కడ స్వీట్ రూమ్స్ కూడా ఉండవు, ఏదో కొంచెం పెద్ద రూమ్ ఉంటుంది. అయినాక శివాజీని ఒకసారి రమ్మని చెప్పండి అన్నాడు. వచ్చాను. నీ బ్యాగ్ అయితే తీసుకొచ్చాను, నాకు బోరు కొడుతుంది, ఇక్కడ పడుకుంది కానీ అన్నాడు. ఈయన దగ్గర మనకి కంఫర్ట్గా ఏముంటుంది, అంత పెద్ద దగ్గర పడుకోవటం పర్లేదన్నాను. వచ్చిన బోరు కొడుతుంది, అయితే ఏదో కౌలు చెబుతావు, ఇంత భీవరం కౌరులు ఈ చదువుకొని వచ్చే అన్నారు. అంటే ఎంత గొప్ప ప్రొడ్యూసర్ చూడడానికి చెబుతున్నా. సరే అని చెప్పి 4 బట్టలు బ్యాగు తీసుకుని అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చి ఇలా సోఫా ఉంది, పెద్ద రూమ్ కాబట్టి, ఇవా పొద్దున్నే కొంచెం లేట్గా వస్తాను, నువ్వు వెళ్ళి షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయి నీకు షూటింగ్ 10 గంటల తర్వాత వెళ్ళిపోద్ది కానీ కౌరులు చెప్పు అని 2-3 కౌరులు చెప్పినట్టు ఆయన పడుకున్నారు. వెళ్ళి మనం వెళ్ళి రూమ్లో పడుకుందాం అనేసరికి ఆ రూమ్లో కృష్ణరాజు గారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే రూమ్స్ లేవు. ఎంత గొప్ప వ్యక్తి, రూమ్స్ లేవు. 4-5 రూమ్స్ 7 రూమ్స్ ఉన్నాయి. కృష్ణరాజు గారికి రూమ్ కావాలి, ఆయన వచ్చారు. నా రూమ్ క్లీన్, నేను వచ్చా క్లీన్ చేసేసి ఆ రూమ్ ఆయనకి అలాట్ చేసి ఇంకో రూమ్ లేదని చెప్పి నన్ను ఆ రూమ్లో పెట్టుకున్నారు. అది అలాంటి ప్రొడ్యూసర్లు. అలాగే బొబ్బులరాజు కూడా జరిగింది నాకు సేమ్, అంత గొప్ప ప్రొడ్యూసరు. ఆయనతో నాకు నేనంటే ఇంక చాలా ఇష్టం. ప్రేయస్ రవి అన్న సినిమాకి ఫస్ట్ చంద్రమోహన్ గారిని పెట్టగా శ్రీకాంత్కి చంద్రమోహన్ గారికి కొంచెం ఏజ్ డిఫరెన్స్ వస్తుందేమో అని ఎవరెవరిని పెడదామా అని రోడ్డుకి సెంటిమెంట్ క్యారెక్టరు ఇది చంద్రమోహన్లో ఇంకెవరో చేయలేరు అని అవునవాడు అద్భుతమైన ఆర్టిస్ట్ చంద్రమోహన్ గారు నన్ను పెట్టారు. పెట్టిన క్షణం నుంచి శివాజీ చంద్రమోహన్ పెట్టి నువ్వు ఎలా చేస్తావు ఏంటో, సినిమాకి ఇంపార్టెంట్ క్యారెక్టర్, నాకు నీ వల్లే భయంగా ఉందన్నారు. నాకు చెమట పెట్టేసాయి. అప్పటికే ఆ సంవత్సరం 8 సినిమాలు చేసినా కూడా ఆయన పెద్ద ఆయన వచ్చి పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే శివాజీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, టిఫిన్ చేస్తుంటే శివాజీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, మేకప్ వేసుకుంటే శివాజీ మొత్తం నీ మీద డిపెండ్ అయింది, చాలా మంచి క్యారెక్టర్, సార్ నాకు వదిలేస్తారా నేను చేస్తాను అనేవాడిని. మొత్తం చూశాక ఫస్ట్ కాపీ చూసి హీరో రా వీడి శివాజీ అని నేను వెళ్ళా, ప్రెస్ మీట్కి వెళ్తే ఈ రోజు నుంచి వీడు నాకు హీరో శివాజీ. నేను చాలా భయపడ్డాను, ప్రేయస్ రవి ఈ క్యారెక్టర్ ఎలా చేస్తాడని. అంత మంచి క్యారెక్టర్. శ్రీకాంత్ నాది పర్సనల్ లైఫ్ కూడా రిలేషన్ ఉంది కాబట్టి క్లైమాక్స్ శ్రీకాంత్తో ఉన్న కానీ తను చనిపోయాక నాగబాబు నా సీన్ కానీ తను చనిపోయాక నా ఇండివిజువల్ సీన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. అందరూ ఏడుస్తారు. ఎంతలా అంటే మా శ్రీకాంత్ వాళ్ళ మదర్కి మా ఇద్దరు రిలేషన్ ఆవిడకి హార్ట్లో పెయిన్ కింద వచ్చేసింది ప్రివ్యూ చూస్తుంటే. మేమిద్దరం వేరే చోట ఉంటే ఫోన్ చేసి చెప్పారు ఇలా అని. అంత గొప్ప సినిమా. ఆ క్షణం నుంచి లాస్ట్ ఆయన ఉన్నంతకాలం నన్ను హీరో అని పిలిచారు. నేను ఎప్పుడు ఆయన డాడీ అని పిలుస్తాను. ఎప్పుడు ఆయన ఒకటే మనం డాడీ అనగానే శివాజీ అంటే వెనక నుంచి ఉన్నా కూడా. నేను ఆలీ ఒక చాలా క్లోజ్ ఆయనకి. ఆలీ తర్వాత నేను బాగా గొప్ప. దాసరి నారాయణరావు గారి గురించి. దాసరి నారాయణరావు గారితో నేను యాక్ట్ చేశాను కానీ ఆయనతో ఆర్టిస్ట్ కానీ ఆయన డైరెక్షన్లో చేయలేదు. ఎప్పుడు ఆయన దూరంగానే ఉండేవాడిని ఆయనతో, ఎప్పుడు దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. మూవీ ఆర్టిస్టేషన్లో ఒకసారి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు పైన ఉండగా నన్ను పిలిచి రాజీ ప్రయత్నం చేస్తే నాకు వాళ్ళు పైన ఉన్నారని తెలిసి నేను చెప్పేసి వచ్చాను, ఇది కరెక్ట్ కాదు గురుగారు, వాళ్ళు లేనప్పుడు నన్ను వచ్చి పిలవలసింది, మీరు వాళ్ళు ఉండగా నన్ను పిలిస్తే నేను ఇబ్బంది పడతాను, ఆగమన్నారు. ఆగను సార్ నేను అని వచ్చాను. ఇదేంటే ఎంత ముందుగా ఉన్నాడు అన్నారు ఆయన. తర్వాత కౌరు పెడితే వెళ్ళా. అది కాదు చెప్పేది అని, నేను చెప్పేది అనాలి కాదు, నువ్వు ఆలి నిన్ను కూర్చోబెడదాం. లేదు సార్, నాకన్నా సీనియర్ ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టు ఆవిడ పైన ఉండగా మీరు నన్ను పిలిచి, ఆవిడంటే నాకు చాలా గౌరవం అండి జయసుధ గారు, మీరు అలా అందరినీ అక్కడ పెట్టి నన్ను కూర్చోబెట్టి సపరేట్ కూర్చోబెడితే ఎలా సార్ అది అన్నాక ఆయన నచ్చావురా నువ్వు నాకు, నువ్వు నచ్చారు నాకు,
పేవరం నచ్చావు అన్నాడు. నాకు నచ్చింది ఆయన అంటాం. అంత నచ్చాక తర్వాత నన్ను ఒకసారి పిలిచి నీ మీద ఎవరు పోటీ చేయరు, నువ్వే ప్రెసిడెంట్ ఈసారి అన్నారు. ఏంటి సడన్గా ఇలా అంటున్నారు ఏంటి ఈయన అనుకున్నా. నిజంగా నా మీద ఎవరు పోటీ చేయలేదు. సిల్వర్ జూబ్లీ హీరో, ఫస్ట్ టైం రికార్డు, నేను ప్రెసిడెంట్ని, నాకు కావాల్సిన అందరినీ ఎన్నుకున్నా. సెక్రటరీ నరేష్ని ఇలా మొత్తం అందరినీ ఎన్నుకుంటే మా మీద ఎవరు పోటీ చేయలే. ఒకళ్ళిద్దరు పోటీ చేసినా కూడా నేను చెప్తే పాపం వెళ్ళిపోయారు. సిల్వర్ జూబ్లీలో అద్భుతంగా చేసాం. నరేష్ కానీ మిగతా మా బెనర్జీ కానీ ఏడిశ్రీ అన్నయ్యదయ్య మొత్తం అందరు హీరోలు మొత్తం పెట్టడం వల్ల అప్పటి నుంచి ఆయన మీద లుక్ మారిపోయింది. దాసనారాయణ మీద అంతకాలం దూరంగా ఉన్నోడిని ఎందుకు ఇండస్ట్రీలో ఈయన పెద్ద మనిషి అంటారు, ఎందుకు అందరినీ ఈయన దగ్గరికి పరిగెడతారు అని అర్థమయ్యి ఏదైనా వస్తే ఆయన బర్త్డే వచ్చినా అంతకుముందు వెళ్ళేవాడిని కాదు, వెళ్ళేవాడిని. తనకు ఆయన తనకి హెల్త్ బాగోపోతే నేను గిజగిజలాడిపోయాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో 15 రోజులు షూటింగ్. ప్రతిరోజు సికింద్రాబాద్ కిమ్స్లో ఆయన ఉండేవారు. ఆయన పడుకున్నా కూడా అద్దం దగ్గరికి వెళ్ళి ఆయన చూసేసి నేను వెళ్ళిపోయాను. ఏ రోజు మిస్ అవ్వలేదు. ప్రతిరోజు వెళ్ళి అద్దంలో చూస్తే ఒక్కోసారి ఇలా అనేవారు. అలా తిరిగి వెళ్ళి లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్తే ఇలా అని సైజ్ చేసి ప్రతిరోజు కలిసాను. లాస్ట్ ఇంకా నా వల్ల కాక కొంతమంది మా ఆర్టిస్టులకి బైక్స్ అయ్యి ఇద్దాం అనుకుని ముందు రోజు వికలాంగులు కాదు, మామూలు బైక్స్ ఇప్పుడు కూడా నీకు రోడ్ల మీద కనిపిస్తుంటాయి. ఒక 7-8 మంది బైక్స్ మా నాయుడికి వాళ్ళందరికీ చాలామందికి. ఆయన దగ్గరికి వెళ్ళి నా గురించి ఓపు తెచ్చుకోండి గురుగారు, ఒక 6 మందికి మీ చేతుల మీదుగా స్కూటర్ కీసు అంటే ఎంత ఆనందపడిపోయాడు పాపం. ఇవి ఉన్నాయి మాస్క్ ఉన్నాయి, చెయ్యి పట్టుకుని వదల్లా ఇలాగ చాలాసేపు ఒక 1/2 అవర్ అలా పట్టుకూర్చున్నాడు. మాట్లాడటానికి లేవు. పైగా నేను ప్రతిరోజు వెళ్తున్నా 15 రోజులు 20 రోజుల నుంచి. ఆ కళ్ళల్లో గ్లిటరింగ్ తెలిసి ఫస్ట్ టైం ఆయన కాళ్ళకి దండం పెట్టి వచ్చేసాను. వచ్చాక మన్నాడు వీళ్ళందరినీ కొంతమందిని తీసుకుని వెళ్ళి నా గురించి ఆయన వీల్ చైర్లో కూర్చుని ఆ రూము నుంచి బయటకు వచ్చి ఆ క్యారిడర్ ఉంటుంది, పెద్ద క్యారిడర్, నేను వస్తాను జిల్లా కూర్చుని ఇలా అన్నాడు. ఇలా వెళ్ళి ఆయన పక్కన మోకాల మీద కూర్చొని, సార్ వీళ్ళందరూ మీ సినిమాలో చేసిన వాళ్ళేనండి, వీళ్ళు ఎవరికి వెహికల్స్ లేవండి, ఈ వెహికల్స్ కన్నా కూడా మీ చేతి మీద వాళ్ళు తీసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అని తీసుకొచ్చాను సార్ అంటే నన్ను పీక పట్టుకునే మెల్లిగా దగ్గర వెళ్ళాలని అందరికీ బ్యాక్స్ ఇచ్చాడు. నా జీవితంలో మర్చిపోలేని ఆయనతో పెద్ద ఆయనతో ఒక ఇన్సిడెంట్ అది. శివాజీ అంటే శ్రీకాంత్, శ్రీకాంత్ అంటే శివాజీ. సినిమా ఇండస్ట్రీలో మీ ఇద్దరిది ఒక ఆదర్శమైనటువంటి బావమర్దుల స్నేహం, ప్రాణ స్నేహితులు ఇద్దరు. చెప్పు. అదే ఇలాగ ఉండవు, ఇందాక చెప్పాను కదా మా ఇద్దరిది. ఆ వైజాగ్ నుంచి తీసుకొచ్చి అది 3 రోజుల తర్వాత నాకు అంటగట్టేసి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి మీరు చేసిన పని ఎలా ఉంది శ్రీకాంత్ తోటి? ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు? ఎప్పుడు స్టార్ట్? కోటరంకృష్ణ గారు మామూలుగా నాకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు జూనియర్ మా బావ. నేను అప్పటికే హీరోగా చేస్తున్నా, అప్పటికి చాలా బిజీగా ఉన్నాను. తను పరిచయం వాడికి బిజీ. తను చిన్న వీళ్ళందరూ కలిసి మన గోపాల్ రెడ్డి గారి సినిమాకి మద్రాసు వచ్చినట్టున్నాడు. ఏదో 3 హీరోలు 4 హీరోలు. ఫస్ట్ మాట్లాడుకోవడం అయితే ఆంధ్ర క్లబ్. తనకి నాకు స్కూటర్ ఉండేది, తనకి అప్పుడు యమహా బైక్లో ఏదో ఉండేది కదా, అదేదో ఉండేది. దాని మీద తిరుగుతుండేవాళ్ళం. కరెక్ట్గా ఆ క్షణంలో పరిచయం అయిందని ఇద్దరు బాగా దగ్గర అయింది మాత్రం రామచంద్రాపురంలో కోటరంకృష్ణ గారి సినిమా పెళ్ళాం చూతే వినాలి. మేము 3 బ్రదర్స్ పెళ్ళాం చూతే వినాలి. ఆ సినిమాకి మీ ఇద్దరు ఒక రూమ్. అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. తనేనా యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే చెప్పేది తనేనా? శ్రీకాంత్. తనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టివిటీ లాగింది కూడా మీరేగా? నేను. ఆ పాప నాదే. పాపం. శివాజీ ఏమనిపిస్తుంది 37 సంవత్సరాల ఈ లైఫ్ మొత్తాన్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే? హౌ మచ్ యు ఆర్ బ్లెస్డ్ అండ్ హౌ గుడ్ యు ఆర్ రన్నింగ్ ద కెరీర్ అనిపిస్తుంది? చాలా చాలా తృప్తిగా ఉంది. దానికన్నా కూడా కొన్ని నేను ఏమేం చేద్దాం అనుకున్నాను 1-2 తప్పితే మొత్తం అన్నీ చేసేసినాయి మొత్తం అంతా. ఇప్పుడు ప్రజెంట్ యాక్టివిటీ ఏంటి? సినిమాలో వేరేదే ఉంది. ఏం చేస్తున్నారు? ఈ మధ్య చేయలేదు క్యారెక్టర్? ఈ మధ్య చేయలేదు. నిన్న నువ్వు ఉండగా అడ్వాన్స్ వెళ్ళదు అయ్యే సినిమాలు అయ్యా ఉంటాయి. అవును. నా సినిమాలు ఇప్పుడు నేను హీరోగా పరిచయం చేశారు కదా, ఏంటి ఎలా ఉందా? జరుగుతుంది. సక్సెస్ కావాలి ఇక్కడ. ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మామూలు. ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు దీంట్లో కాకపోయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాకుండా FNCC క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మీరు. అవును. చాలా అత్యధికమైన మెజార్టీతో గెలిచారు. అగైన్ యూ విల్ బి ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద. అది పెద్దలు. ఆ యాక్టివిటీ బాగా హ్యాపీగా అనిపిస్తుందా?
అంటే కోవిడ్ వల్ల పెద్దంత కనెక్ట్ అయ్యాం కదా. లాస్ట్ నేనైతే 7 నెలల నుంచే కొంచెం హుషారుగా ఉన్నాం. ఈ కోవిడ్ వల్ల అంతకుముందు ఎవరో పెద్ద దాంట్లో చేయడానికి కూడా ఏం లేదు. 1.5 year ఓవరాల్గా 37 years ఆఫ్ కెరీర్ గురించి శివాజీ రాజా ప్రాస్పెరిటీ గురించి ఏం చెప్తారు? ఒకసారి మీ లైఫ్ సమీక్షించుకుంటే ఏమని ఇండస్ట్రీ నాకు బోల్డ్ అంత ఇచ్చింది. ఇండస్ట్రీకి నేను 5% ఇచ్చాను, ఇంకా చాలా ఇవ్వాలి. సో ఇచ్చే ఇదిలో ఉన్నారు, ఆ మైండ్ అయితే ఉంది. హౌ మచ్ ఈజ్ పాసిబుల్ అన్నటువంటి అది అయిపోయేది. బోల్డ్ అంత ఇవ్వాలన్నది అయిపోయేది. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అదన్నీ కట్టుంటే, ఆఫీస్ కట్టుంటే అయిపోయేది. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఏవీ లేని నాలాంటికి ఏదో చేయాలనిపిస్తుంది. బోల్డ్ అంత ఉంది ఇక్కడ, బోల్డ్ అంత మంది దగ్గర. వాళ్ళ పేరు కలకాలం ఉండిపోద్ది వాళ్ళు చేస్తే. ఉండి కూడా చేయరు కొంతమంది. గొప్ప విషయం, నిజం చెప్పారు. అంటే దరిద్రం అనేటువంటిది కొంతమందికి మనసులో ఉండిపోద్ది, చాలా మందికి మనసులో ఉంటుంది. జేబులో దరిద్రం ఉన్న వాళ్ళు కానీ మనసులో చాలా గొప్పగా వాళ్ళకి ప్రభు వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీ నుంచి అడగొట్టుకుంటున్నారు తప్పితే, కొంతమంది ప్రెసిడెంట్లు చూడుకొని చుట్టుపక్కల ఎటు చూసినా వాళ్ళ బిల్డింగ్లే కనిపిస్తాయి. ఎటు చూసినా నేను ఇవ్వాలంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఇవ్వాలి దానికి కదా. ఆ సాక్రిఫైస్ నేను చేయలేను కదా. నీ 100,000 ఎకరాలు, కొన్ని 100,000 అపార్ట్మెంట్లు, కొన్ని 100 కోట్లు కొన్ని అలా నిలిచిపోద్ది కదా పేరు. ఊడి గడితే ఊడిస్తే సరిపోద్ది. అది రక్తంలో ఉండాలి, అది చేసే గుణం ఉండాలి తప్పితే. ఇప్పుడు నేను ఒక పని చేశాను ఒకసారి. చిరంజీవి గారు సార్ ఫోన్ చేస్తే వెళ్ళా. నేను శ్రీరమయ్య వెళ్తే శివాజీ రాత్రి మా మిస్సెస్ టీవీ చూస్తుంటే గుండె హనుమంతరావుది ఆలీతో సరదాగా ఏదో ప్రోగ్రాంలో అతను ఒంట్లో బాగాలేదన్నాడు, ఏదో కిడ్నీ ఏదో ప్రాబ్లం అన్నాడు. ఫైనాన్షియల్గా ఎలా ఉందో మరి నీకు అయితే బాగా తెలుస్తుంది, ఈ 2 లక్షలు చెక్ ఇచ్చే. అలాగే పొట్టివీరయ్య కూడా ఏదో బాగాలేదనుకుంటా, పొట్టివీరయ్య కూడా ఈ 2 లక్షలు చెక్ ఇచ్చే అన్నాడు చిరంజీవి గారు. వెళ్తుంటే శివాజీ ఇది చెప్పకు ఎక్కడ అన్నాడు. చెప్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయి సంతోష్ సురేష్గా వరకు ఇలా అన్నయ్య 2 లక్షలు ఇచ్చారు వాళ్ళకి అన్న. వాళ్ళు పేపర్లు వేశారు. నేను చెప్పకపోతే గుండె హనుమంతరావు కానీ గుండె హనుమంతరావు గారు 2 లక్షలే వచ్చాయి. అన్న ఇచ్చిన 2 లక్షలే. నేను చవటం వల్ల ఆస్ట్రేలియా నుంచి 1 లక్ష రూపాయలు పంపించాడు. అది ప్రెస్లో వచ్చి 14 లక్షలు కలెక్ట్ అయింది. నేను అన్నయ్య మాట కూడా కాదంటాను, ఎప్పుడు కాదంటాను, ఇలాంటప్పుడు కాదంట. అది దానివల్ల ఎవరికి హెల్ప్ అయింది? అన్న ఏంటి ఏదో 2 లక్షలు ఇచ్చి చెప్పుకుంటా అనుకుంటారు, చెప్పొద్దు. ఆయన చాలా చెప్పరు. ఆయన ఉద్దేశం అంటే చెప్పు ఎవరికైనా ఇచ్చే అన్నారు. నేను చెప్పటం వల్ల ఏంటంటే నాకు మూవీ ఆర్టిస్టుల అనుభవం ఏదన్నా చేస్తే 10 మంది చెప్తే ఇంకొకరు కూడా హెల్ప్ చేస్తారు. హనుమంతరావుకి అతని అకౌంట్లో 14 లక్షలు పడింది. నాకు హనుమంతరావు చెప్పాడు ఈ విషయం. మాకెన్ని అనుభవాలు అట్లా చిరంజీవి గారితో. ఎంతో మంది పాత్రికేయులకు, జర్నలిస్టులకు ఎంతో మందికి హెల్ప్ చేసి నా ద్వారానే నేనే తీసుకెళ్ళి ఇచ్చిన డబ్బులు కానీ నా ద్వారా జరిగినట్టు వింటూ ఉన్నాయి. సార్ బయట చెప్తా ఉండేది వద్దు నో. నారాయణ గారు ఏంటంటే సార్ ఈ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు కూడా ఉంటారు సార్. ఓకే, వెరీ గుడ్. సో మెనీ థ్యాంక్స్ టు శివాజీ రాజా గారు. మళ్ళీ ఒక 3-4 ఏళ్ళ వరకు నన్ను వదిలేస్తామని దయచేసి ఈ ఇంటర్వ్యూ చూసి మిగతా వాళ్ళు మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే ఇదే ఇంటర్వ్యూ మీరు వేసుకోండి, నన్ను మాత్రం అడగండి. నెక్స్ట్ ఇంకోసారి మాస్టర్ ప్రెసిడెంట్గా చూస్తాను, ఇంకొక మంచి ఉన్నతమైన పొజిషన్లో పదవిలో చూస్తాము. అప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నది అదొకటే ఉంది అంతే. మళ్ళీ మా ప్రెసిడెంట్ అయితే మాత్రం ఓల్డ్ ఏజ్ హోమే, చిరంజీవి ఓల్డ్ ఏజ్ హోమే, అదొకటే అంబిషన్, వేరే ఏమి లేవు నా ఎన్ని. అలా మా ప్రెసిడెంట్ అయితే కనుక మా బిల్డింగ్ చిరంజీవి అక్కడ ఏముంటుంది? మా బిల్డింగ్లో నేను 20 ఏళ్ళు టీ కూడా తగలేదు, అందరికీ తెలిసిన విషయం. అక్కడ ఏముంటుంది? నా పెట్రోలు నాకు ఇంకా పచ్చిగా చెప్పాలి, నా పెట్రోల్ బొక్క, నా టైం బొక్క తప్పితే వీటి వల్ల ఏమి ఉండవు. ఎవరికైనా హెల్ప్ చేయడం తప్పితే అది సాటిస్ఫాక్షన్ తప్పితే. అది మెల్ల బోర్డు వేసి తిరగం. నేను ఇప్పుడు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ని ఎఫ్ఎన్సీసీలోను. అక్కడ ఉన్న స్టాఫ్కి 50% తెలియదు నేను వైస్ ప్రెసిడెంట్ అని, క్లబ్లో 80% మెంబర్స్ తెలియదు నేను వైస్ ప్రెసిడెంట్ అని. మనం ఏదైనా పని ఉంటే పని చేసుకెళ్ళిపోవడం తప్పితే అయ్యి బోర్డు వేసి తిరుగుతాం. ఇప్పుడు మాలో నేను ప్రెసిడెంట్ గారు, ఇప్పటికీ నన్ను ప్రెసిడెంట్ గారిని పిలుస్తారు చాలామంది. అవును, అంటే అలాంటి ఇంపాక్ట్ ఉంది. అది పేరు తెచ్చుకోవాలంతే. అలా మరొక మంచి అచీవ్మెంట్ తోటి, మరొక మంచి ప్రాస్పరిటీతో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్గా. వదిలేస్తామని మాత్రం అనుకోవద్దు. ఇదేంటి మళ్ళీ ఈ షాక్ ఏంటి? నేను మొహం ఎలా పెట్టుకున్నామని వచ్చాను. నువ్వు ఎప్పటికీ మరొక మంచి అకేషన్లో కలవచ్చు, దాన్ని ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైమ్ ఫర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ బావా. మీ సుమన్ టీవీ గురించి చెప్పాలంటే మీ చైర్మన్ గారు రూమ్కి వెళ్ళాను ఒకసారి. ఆ వెనకాల షీల్డ్ చూశాక అర్థమైంది నాకు మీది ఎంత గొప్ప చాలని, ఎంత అచీవ్ చేశారని. నేను చైర్మన్ గారు అనుకుంటే నేను కూడా మా రామోజీరావు గారు పెద్ద అయినా గంభీరంగా భీకరంగా ఉంటారేమో అనుకున్నాను. నాకన్నా చాలా చిన్న ఆయన, చక్కగా హీరోలా ఉన్నాడు.
గుడ్. ఎక్కడ చూసినా సుమన్ టీవీ, నాకు కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది సుమన్ టీవీలో వర్క్ చేస్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా 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 ఇప్పటికే చాలా డెవలప్ అయిపోయింది, అంతకన్నా ఎక్కువ డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.